వాక్యం వెనక ముందు పరిశుద్ధ గ్రంథం పైకెత్తి చూపిస్తూ మనం బైబిల్ పల్లవి పాడుకుందాం. పరిశుద్ధ గ్రంథాన్ని పైకెత్తి చూపిస్తూ మనం బైబిల్ కోరస్ పాడుకుందాం. దయచేసి అందరూ మీ సొంత బైబిల్ కలిగి ఉండాలి. పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినము పఠించిన ప్రేమ తోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. మరొకసారి తెలుగులో పాడదాం. ఎందుకంటే మేము పాడుతున్నాం, మాదేన పడుతుంది. మీరు పాడుతున్నారు లేదో అర్థం కాదు. కొంతమంది పెదాల మీద పప్పులు వండుతారు. మీరు అందరూ పాడాలా? మేము ఎత్తుతాం, మీరు పాడండి. పఠింప శ్రేష్ఠ గ్రంథము. అందరు గట్టిగా అందరు. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. మన దేవుని వాక్యాన్ని వింటాము. దేవుని దాసునికి సమయాన్ని అప్పగిస్తాము. దయచేసి అందరూ కూడా శ్రద్ధతో దేవుని వాక్యాన్ని వినాలి. ప్రేమపూర్ణుడు మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామంలో క్రీస్తునందు ప్రియులైన సహోదర సహోదరులకు శుభాలు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ 2 దినాల ఈ మంచి కూడికల్లో మొదటి దినం పగటిపూట ప్రభు తన సన్నిధిని అనుగ్రహించారు. దేవుని వాక్యంతో దేవుని పిల్లలతో కలిసి సావాసం చేసే మంచి గడియలు ఉదయం మాకు దొరికాయి. మనమంతా యంత్రాల మీద ఆధారపడే మనుషులం అయ్యాం. మరి యేసు ప్రభు ఆ రోజుల్లో ఇవేమీ లేకుండానే బాగా పరిచర్య చేశారు. ఈ తరంలో మనం యంత్రాల మీద ఆధారపడ్డాం. చిన్న అంతరాయం. మరి రాత్రి ప్రభు సన్నిధిని ప్రేమించి వచ్చిన సహోదర సహోదరులకు యేసుక్రీస్తు వారి నామంలో మరోసారి అభినందనలు తెలియజేస్తూ, ఈ రాత్రి ఇప్పటికే మీరు సహోదరులు వెంకటేష్ గారి దగ్గర నుంచి
తన అనుభవ సాక్ష్యాన్ని మీరు విన్నట్టుగా నేను తెలుసుకున్నాను. నేను కూడా వచ్చుంటే బాగుండును, ఇంకా సాక్ష్యం అవ్వలేదేమో అనుకుని ఆలస్యం చేశాను. ఇప్పటికీ అది ముగించబడిందని తెలిసింది. మరి సహోదరులు వెంకటేష్ గారు, వారి కుటుంబాలు ప్రభువుని నమ్మకంగా సేవిస్తూ ఉండడం నేను ఎరుగుదును. అనేక సంఘాలకు, సేవకులకు వారు ప్రోత్సాహకారులుగా దేవుడు ఆ ప్రాంతాల్లో ఉంచి కొంతమేరకు వారి పరిచర్య ఫలం శ్రీకాకుళం బోర్డర్లోను, ఒరిస్సాలోను కూడా కనబడుతూ ఉండడం ప్రభుకే మహిమ. వాళ్ళ అమ్మమ్మ గారు ప్రతి గంగరాజమ్మ గారు, ఆమె ప్రార్థన, ఆమె ప్రయాస, ఆమె పరిచర్య ఫలాలు నా మట్టుకు నేను చాలా చూచిన వాడను. మరి తన కుటుంబం అంతా ప్రభువుని సేవించాలని ఆమె కలిగి ఉన్న ఆరాటం, ప్రార్థన, కన్నీరు దేవుడు ఆలకించి కుటుంబంలో ఉన్న 7 కొడుకులు, 2 కూతుర్లు, వారి వారి పిల్లలు, మళ్ళీ వారికి దేవుడిచ్చిన పిల్లలు, వారు ప్రభు బిడ్డలుగా సాక్షార్థమై వారు బ్రతుకుతూ ఉండడం అది ప్రభుకే మహిమ, వారికి అది ఆశీర్వాదకరం. ఈ రాత్రి ఈ సభలో ఇదివరకే నేను ఎరిగిన ప్రియులు చాలామంది కనబడతా ఉన్నారు. మరి ఆసక్తితో వచ్చినందుకు మీ అందరికీ మరి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అమ్మ, అందరికీ వందనాలు. నోటితో చెప్పరా? తెలుగు సాంప్రదాయం పోవడం లేదు, మనకి తీసుకోవడమే కానీ ఇవ్వడం రాదట. వందనాలు తీసుకున్నప్పుడు ప్రతి వందనాలు చెప్పడం సభ్యతగా ఉంటుంది కదా. అమ్మ, అందరికీ వందనాలు. చూడండి ఎంత ముచ్చటగా ఉందో. మంచిది. కాలయాపన చేయలేను. డేవిడ్ అన్న అలాగనే నాకు ఎంత సమయం చెప్పాలో చెప్పలేదు, ఎప్పుడు ముగించాలో నాకు చెప్పలేదు. అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థబుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. అన్నిటి అంతము సమీపమై ఉన్నది. అలాగే బైబిల్లో మరో స్థలములో మనకొక 2 వచనాలు చదువుదాం. హెబ్రీయులకు వ్రాయబడిన పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీయులకు వ్రాయబడిన పత్రిక 12వ అధ్యాయం 26, 27 వచనాలు ఇలా ఉన్నాయి. 26, 27. అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింపచేసిన గాని ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపచేతును అని మాట ఇచ్చి ఉన్నాడు. ఇంకొకసారి అన్నమాట చలింప చేయబడనివి నిలకడగా ఉండు నిమిత్తం అవి సృష్టింపబడినవన్నట్టు చెలింప చేయబడినవి బొత్తిగా తీసివేయబడునని అర్థము ఇచ్చుచున్నది.
ప్రభు ఈ వచనాలు మన ధ్యానం కొరకై ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం. మా పరమ తండ్రి, నీ ప్రియకుమారుడు, మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తునందు మిమ్మలను మా హృదయపూర్వకంగా స్తుతించి పూజించి ఆరాధిస్తూ ఉన్నాం. మా అనాదికాల సంకల్పంలో మమ్మల్ని గూర్చిన మీ ప్రణాళికలు మీరు నెరవేర్చే దిశగా మీరు మాకు అనుగ్రహించిన మీరు మధ్యాకాశమందు ప్రత్యక్షమైనప్పుడు వధువు సంగముగా మేము ఎత్తబడేందుకు ఓ ప్రభువా, మా సిద్ధపాటు ఎలా ఉండవలసిన ఆవశ్యకత ఉందో అవన్నీ మా ముందు మీరు విశదపరిచినందుకు మీకు స్తోత్రాలు. మేమంతా హానోకు వలె, మేమంతా ఏలియా వలె, మేమంతా మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వలె చక్కగా ఎత్తబడేందుకు సిద్ధపడే కృప మా అందరకు మీరు దయచేయాలని వేడుకుంటూ ఉన్నాం. మాలో ఎవరము శ్రమలకు మిలిగిపోకుండా, శ్రమలకు మేము నాయన ఈ భూమి మీద నిలిచి ఉండిపోకుండా, వరుడువైన నీ వచ్చినప్పుడు వధువైన మేము ఎత్తబడి నీతో పాటు మేము గడిపే ఆ కృపా భాగ్యం మాకందరికీ దయచేయండి. ఈ రాత్రి సభను ప్రేమించి, వాక్యమును ప్రేమించి ఈ చోటుకు వచ్చిన మా ప్రియులందరినీ పేరు పేరున దీవించుము. మా అక్కర కొలది మా అవసరమును బట్టి మీరే మాతో మాట్లాడాలి అని వేడుకుంటూ మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్త నామంలోనే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. అన్నిటి అంతము సమీపమై ఉన్నది. పేతురు రాసిన ఈ మాట వెనుక పేతురు మనస్సు ఏమై ఉంటుంది? అన్నిటి అంతము సమీపమై ఉన్నది అని భక్తుడు రాసిన ఈ మాట వెనుక ఆయనకున్న ఉద్దేశం ఏమై ఉంటుంది? దీనికి రెండు రకాలైన వ్యాఖ్యానాలున్నాయి. ఒకటి, శ్రమల సందర్భంలో ఆ మాట వ్రాసాడు గనక ఇది మరణమునకు సంబంధించిన మాట అని కొంతమంది యొక్క భాష్యం. అన్నిటి అంతము సమీపమై ఉన్నది అంటే మనకు మరణ గడియలు సమీపంగా ఉన్నాయి అని చెప్పడం ఒక భాష్యం. ఈ వచనానికి ఉన్న మరో భాష్యం ఏమిటి అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాక, సంగమ కొరకు ఆయన వచ్చే రాకకు సంబంధించిన మాటగా ఈ మాటను అర్థం చేసుకోవాలి అన్నది కొంతమంది బైబిల్ పండితుల యొక్క వ్యాఖ్యానం. ఏది ఏమైనా మనుషుల యొక్క మరణం లేదా ప్రభు యొక్క రాక, ఈ రెండు అకస్మాత్తుగా వచ్చేవే. ప్రభు అయిన యేసుక్రీస్తు వారే దీనికి పలానా దినం, పలానా సంవత్సరం అని చెప్పి ఆయన చెప్పలేదు. కనుక ఇది అకస్మాత్తుగా జరిగే సంఘటనలే. అలాగే మన మరణం కూడా అది చెప్పి రాదు. అది చెప్పకుండా మన మీదకు దాడి చేసేది. కాబట్టి మరణమైనా అటు యేసు రాకైనా ఇది అకస్మాత్తుగా సంభవించే సంఘటనలు. కాబట్టి వ్యక్తిగతంగా మనం ఈ రెండిటి కొరకు మనము సిద్ధపడవలసిన అవసరత ఉంది. మన మరణము కొరకు మనము చక్కగా సిద్ధపడాలి. అలాగనే యేసు రాక కొరకు కూడా చక్కగా సిద్ధపడాలి. మరణము కొరకు సిద్ధపడిన ఒక రెండు ఉదాహరణలు మీతో చెప్తాను. అది మీకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వేద పుస్తకమా, వేద పుస్తకమా, తరగని నిధి నీవే అని చెప్పి ప్రియులారా రేడియోలో ప్రసారమైన మొట్టమొదటి తెలుగు క్రైస్తవ పాటది. వేద పుస్తకమా, వేద పుస్తకమా, తరగని నిధి నీవే.
ఈ పాట రాసినటువంటి పెద్ద ఆయన పేరు బ్రదర్ జి జాన్, గొల్లపల్లి జాన్ ఆయన పేరు. భారతదేశంలో ఉన్నప్పుడు దేవుని దాసుడు బ్రదర్ భక్సింగ్ గారితో కలిసి చాలా గంభీరమైన పరిచర్యలో ఆయన సాకారయ్యాడు. ఎన్నో పాటలు ఆయన రాశాడు. సరే, ఆయన అమెరికా దేశంలో ఉన్న చివరి దినాలలో ఒకరోజు రాత్రి చక్కగా పౌడర్ వేసుకుని ఒళ్ళంతా చక్కగా బ్లేజర్ ఇవడి పైన నల్లకోటు వేయటం, లోపల తెల్ల చొక్కా వేసుకోవటం అప్పుడు వారికున్న అలవాటు. కనుక తెల్ల చొక్కా వేసుకుని పైన ఒక నల్ల బ్లేజర్ వేసుకుని ఇంటిలో కూర్చున్నాడట. కూర్చుంటేను బిడ్డలు చదువుతున్నారు. ఏంటండి నాన్నగారు ఈ రాత్రప్పుడు ఏదో మీటింగ్ బయలుదేరినట్టు ఇంత చక్కగా తయారయ్యారేంటి, ఇప్పుడు మీటింగ్ ఉంటుంది ఈ అర్ధరాత్రి అని అంటే ఆయన అన్నారట, మీటింగ్ కాదు, ఈరోజు ప్రభు నన్ను వచ్చేయమని పిలుస్తున్నాడు, నేను ప్రభు దగ్గర వెళ్ళిపోవాలి కాబట్టి నేను చక్కగా ఒళ్ళంతా పౌడర్ వేసుకున్నాను, తర్వాత మంచి బట్టలు వేసుకున్నాను, పైన కోటు వేసుకున్నాను, వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాను అన్నట్ట. ఇతనే కొంచెం వయసు ముదిరింది కదా, చేదస్తంతో ఇట్లా మాట్లాడుతున్నాడేమో అని చెప్పి సో కొద్దిసేపు వాళ్ళు నవ్వుకొని ఎవరి గదిలోనికి వెళ్ళి వారు పడుకున్నారు. ఆయన ఆ గదిలోనే అట్లా కూర్చొని ఉండిపోయాడు. నిద్ర వస్తే ఆయన వెళ్ళిపోతాడు, లైట్ ఆపుకుంటాడు అనుకున్నారు వీళ్ళు. కానీ లైటు ఆర్పి వేయబడలేదు. చాలాసేపు అయ్యాక ఆ మెయిన్ హాల్లో లైట్లు వేసి అలాగే ఉంచారు. ఈ పెద్ద ఆయన ఇంకా పడుకోలేదా అని చెప్పి కుటుంబ సభ్యులంతా వచ్చి ఆయన చూడగోరితే నిజంగా దేవుని సేవకుడు లేడు, ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. అతని యొక్క మరణాన్ని గూర్చి ప్రియులారా, యుఎస్లో ఏ సంఘానికైతే వెళ్ళేవాళ్ళో ఆ సంఘస్థులు అంటారు, మరణమును గూర్చి ఎంత బలి సిద్ధపాటు ఆయనకు. ప్రియులారా, ఆ మరణపు గడి ఆయన తెలియడం ఏమిటో, ప్రభు బయలుపరచడం ఏమిటో, దాని కొరకు ఆయన సిద్ధపడి ఉండడం ఏమిటో భలే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇదే చాలా ఆశ్చర్యకరమైన విషయం అని నేను అనుకుంటే మరో సంఘటన నా ముందుకు వచ్చింది. గుంటూరు జిల్లా దుగ్గిరాల అనే ప్రాంతంలో తెనాలి దగ్గర ఒక టీచర్ అమ్మ, ఇద్దరు వారు టీచర్స్గా పనిచేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళకు ఒకటే అబ్బాయి. చాలా మంచి చదువులు అబ్బాయికి ఇప్పించారు, కానీ ఆయన సేవ చేయాలి అన్నది వారి యొక్క ఆశ. దేవుని మహాదయను బట్టి వారు ఆశించినట్టుగా వారి కుమారుడు సేవకుడయ్యాడు. ఒకరోజు మాస్టారు వాళ్ళ నాన్నగారు అంటున్నారట, ఒరే ఎలీషా, నీ కుటుంబం జాగ్రత్త, దేవుడు నీకు అప్పగించిన సంఘం జాగ్రత్త, అన్నిటికి మించి నీ సాక్షి జీవితం జాగ్రత్త, నేను ఈరోజు వెళ్ళిపోతున్నాను అన్నట్ట. ఈయన అన్నాడు, ఎక్కడికి నాన్నగారు మీరు వెళ్ళేది అనంటే, ప్రభు వచ్చేయమంటున్నాడు రా, ఈరోజు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అన్నాడు. అదేంటి నాన్నగారు, మీరు ఉద్యోగం చేస్తున్న రోజులన్నింటిలో ఎన్నో కష్టాలు పడ్డారు, మీరు సుఖం అనుభవించలేదు, మీ కొడుకుగా నేను ఎరుగుదును, ఇప్పుడేదో కొంచెం అన్ని సుఖాలు అనుభవిస్తారని నేను చక్కని గదులు కట్టాను, ఏసీలు పెట్టించాను, మీకు కావలసినవన్నీ సమకూర్చాను, మీరేదో సంతోషంగా ఉంటారు అని నేను అనుకుంటే వెళ్ళిపోతానంటారేంటి అని సరే మీ ఇష్టం అనేసి నేను సేవకు వెళుతున్నాను అని బయలుదేరి సేవకు పోయాడు. ఎక్కడో ఇలాగే సేవలో దేవుని వాక్యం చెబుతుంటే కబురు వచ్చింది, మీ నాన్నగారు చనిపోయారు అని. ప్రియులారా, ఇదేంటి మా నాన్నగారు చెప్పడం ఏంటి, ఆయన చనిపోవడం ఏంటి? ఆశ్చర్యపోయి ఇంటికి వెళ్ళి చూస్తే నాన్నగారి యొక్క మృతదేహం చుట్టూ మనుషులంతా గుమిగూడిపోయారు. మొత్తానికి సేవకుడు కదా, కొంచెం దుఃఖం ఏదో దిగమింగుకొని మొత్తానికి నాన్నగారు సమాధి కార్యక్రమం అంతా చేసి అయిపోయిన తర్వాత ఇంటిలో నాన్నగారు విడిచిన బట్టలు ఆ హ్యాంగర్కు ఉంటే పట్టుకొని ఏడుస్తున్నట్ట. ఏడుస్తుంటే వాళ్ళ అమ్మంటుంది, ఒరే ఎలీషా, సేవకుడు అయ్యుండి అలా ఏడుస్తున్నావేంట్రా, నువ్వు ఆ సంఘానికి మనుషులకు ఏం చెప్తావు, నువ్వు అలా ఏడవకూడదు, మీ నాన్నగారు ఎక్కడికి వెళ్ళిపోయారు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు కదా, ఈరోజు రేపు నువ్వు నేను మనందరం వెళ్ళిపోవలసిన వాళ్ళమే కదా, అలాగ నాన్నగారి గురించి ఏడవకూడదు నాన్న అందట. అప్పుడు ఆయన మనసులో అనిపించింది,
అతగాడికి ఈవిడేం భార్య, ఈవిడ నాకేమి తల్లి, చచ్చిన నాన్న కొరకు ఏడుస్తుంటో ఏడవనివ్వదు, చనిపోయిన భర్త గురించి ఆడడం ఈవిడికి చేత కావడం లేదు, ఇంత కఠినమైన హృదయం అమ్మకి ఎట్లుంది అనుకున్నాడు. అది కఠిన హృదయం కాదు, నిరీక్షణలో ఉన్న నిబ్బరం. కనుక వినండి స్నేహితులారా, ఈవిడ కొడుకు కొంచెం మంచి విషయాలు చెప్పి కరెక్ట్గా 3 రోజులైన తర్వాత ఈవిడ కొడుకు ఎక్కడో పరిచర్యకు వెళ్ళిపోతున్నాడు. కోడలు పిలిచిందట, పాప నాకు ఇష్టమైన గోంగూర రొయ్యలు ఈరోజు చేసి పెట్టవా, నేను తినేసి వెళ్ళిపోతాను అందట. అనగానే మీరెక్కడికత్తమ్మా అంది కోడలు. మీ మామయ్య గారు ఎక్కడికి వెళ్ళారో అక్కడికే ప్రభు వచ్చేయమంటున్నాడమ్మా, వెళ్ళిపోతాను అంది. ఇదేంటి ఈవిడ కూడా ఇట్లా ఉంటుంది అని, ఏదో ముసలితనమే కదా చేదస్తంతో మాట్లాడతారేమో అని చెప్పి అనుకుని, స్నేహితులారా ఏదో గోంగూర రొయ్యలు చేసి పెట్టింది. మధ్యాహ్నం అత్తమ్మ తిన్నాక ఆమెకు ప్రతి మధ్యాహ్నం గంట పడుకునే అలవాటు ఉంది. పడుకొని మళ్ళీ సాయంత్రం 4 గంటలకు లేచుద్ది ఆమె. తిని పడుకున్న తర్వాత 4కి అత్తమ్మగా లేస్తారు కదా అని చూస్తే 4:30 దాటాక అత్తమ్మ అత్తమ్మ అని పిలిస్తే అత్తమ్మ పలకడం లేదు. ఆమె కూడా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. సరే ఆ సాయంత్రం ఎట్లనో ఆమె మృతదేహాన్ని నుంచి ఉదయాన్నే సమాధి కార్యక్రమం చేయబోతూ ఉంటే దుగ్గురాల్లో ఒక చౌదరి గారు వచ్చి, మీరందరూ ఆ టీచర్ గారి గురించి ఏదో చెప్తున్నారు కదా, నేను 2 మాటలు చెప్పొచ్చా అని అన్నాడు. క్రైస్తవుడు కాదు, చెబుతానన్నాడు. అందులో ఊర్లో పెద్ద మనిషి చౌదరి గారని మైక్ ఇచ్చారు. ఆయన చెప్తున్నాడు, వీళ్ళిద్దరూ మా ఊరికి వచ్చిన తర్వాత చాలామంది పిల్లలు చక్కగా చదువుకున్నారు, చాలామందికి బ్రతుకులు వచ్చాయి. ఈ రోజున విదేశాల్లో మా పిల్లలుండి వారు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకుని బ్రతుకుతున్నారంటే వీళ్ళిద్దరి యొక్క ప్రయాసే మా పిల్లల మీద ఉంది అని చెప్పి మాస్టర్ గారిని ఆ టీచర్ అమ్మ గారిని అభినందించి, వీళ్ళిద్దరిని చూసి భలే ఆశ్చర్యంగా ఉండేది నాకు పరిచయమైన దగ్గర నుంచి వారు మరణించే వరకు నేను చూశాను, వాళ్ళు ఎప్పుడూ వేరువేరుగా నాకు కనబడలేదు. బజారుకు పోయినా ఇద్దరు కలిసిపోయి వస్తారు, ట్రెజరీకి వెళ్ళినా ఇద్దరు కలిసిపోయి వస్తారు, బ్యాంకుకు వెళ్ళినా ఇద్దరు కలిసి వెళ్ళి వస్తుంటారు, స్కూల్కి పోయిన ఇద్దరు కలిసి వెళ్ళి వస్తుంటారు, మనవళ్లను బస్సు ఎక్కించడానికి కాన్వెంట్కి మళ్ళీ కలిసే వస్తారు, పిల్లలు బస్సులో దిగితే మళ్ళీ కలిసి వచ్చే తీసుకుని వెళతారు. వీళ్ళిద్దరూ వేరువేరుగా నేను ఎప్పుడూ చూడలేదు. నేను ఒకసారి మాస్టర్తో అన్నాను, వేశారు మీ ఇద్దరిని చూస్తే భలే చూడముచ్చటగా ఉంటుంది, మాకు ఎప్పుడూ కలిసే ఉంటారు, మీరు ఆదర్శ దంపతులు, కానీ నాకు భయమేస్తుంది వేశారు అన్నట్ట ఈ చౌదరి గారు ఆయనతో. మాస్టర్ అన్నారు, చౌదరి గారు ఏంటి మీ భయం అన్నాడు. ఏం లేదు మేషారు, మీ ఇద్దరిలో ఎవరైనా ముందు చచ్చిపోతే తరువాత ఏమైపోతారన్న భయం వేస్తుంది, అంత అన్యోన్యంగా ఉంటారు కదా, ఒకరు లేకుండా ఒకరు బతకలేరేమని భయం వేస్తుంది అన్నట్ట. అప్పుడు మాస్టర్ అన్నారట, చౌదరి గారు మీరేం వర్రీ కాకండి, చెప్పన ఒక విషయం, నేను ముందెళ్ళిపోయాను అనుకోండి 3 రోజులకు ఆవిడ వచ్చేస్తుంది, ఆవిడ ముందెళ్ళవలసి వచ్చింది అనుకోండి 3 రోజులు నేను వెళ్ళిపోతా అని నాతో అన్నారు. కరెక్ట్గా మేషారు చనిపోయి 3 రోజులు అయింది, ఈరోజు ఈవిడ మరణించడం ఏంటో భలే ఆశ్చర్యంగా ఉంది. క్రైస్తవులకు మరణాన్ని గూర్చి ఇంత ముచ్చటపడి వీళ్ళు చచ్చిపోతారా ఏంటి, మరణం మీద వీళ్ళు కొంత మమకారం ఏంటి, చావు మీద. ఇదంతా మీకు ఎందుకు చెప్పాను అంటే అన్నిటి అంతము సమీపమై ఉన్నది. అందులో మొదటి మాట, నీ మరణమే నీకు సమీపంగా ఉంది. అక్కడ జీజాన్ గారు, ఇక్కడేమో ఏమండి దుగ్గిరాల్లో మాస్టర్ గారు అమ్మగారు మరణం గురించి ఎంత బాగా సిద్ధపడ్డారు. ఈ రోజున చాలా మంది క్రైస్తవులకు ఇంకా ఎంతకాలం బతుకుదామా అని ఆలోచిస్తాం. నేను అంటాను, బతుకుదామని ఒకవేళ ఆలోచన ఉంటే దేవుని కొరకు బ్రతకాలనుకుంటేనే బ్రతుకుదామనుకో. నువ్వు దేవుని కొరకు బ్రతకడానికి మనసు లేకపోతే నువ్వు చావటమే మంచిది అనుకోవాలి. ఒక దేవుని సేవకుడు అన్నమాట మీకు తెలియదే కాదు, నా మట్టుకైతే ఎలాంటివో తెలుస్తాయి మీకు బాగా. ఏమంటే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ప్రియులారా వినండి, నేను ఒక సేవకుడు ఇట్లా ప్రార్థన చేసుకున్నాం ఒకసారి, అది విన్న వాళ్ళు గతుక్కమన్నారు. ఏమని ప్రార్థన చేసినామంటే, ప్రభా నువ్వు బతికుంచావా నీకు లాభం, ప్రతిరోజు నీ సేవ చేస్తాం, నీవు మమ్మల్ని చంపినావా మాకు లాభం, నీ దగ్గరకు వచ్చేస్తాం, ఉంచుకుంటావో చంపుకుంటావు నువ్వు తెలుసుకో.
బ్రతకుంచావా, ప్రతిరోజు నీ పని చేస్తాం. నువ్వు మమ్మల్ని తీసేసావా, నీ దగ్గరకు వచ్చేస్తాం. కనుక చంపుకుంటా ఉంచుకుంటా నువ్వు నేర్చుకోవాలి. చచ్చిపోతామేమో, ఏమైపోతామేమో అని కంగారు పడ్డాం. అది మాకు ఇష్టంగా లేదు అని ప్రార్థన చేసుకున్నాం. అదేంటనంత ముందుగా ప్రార్థన చేసావు అన్నారు మా వాళ్ళు. అంతే, దేవుని కొరకు బ్రతకాలి అనుకునే వాళ్ళ యొక్క ఏమైనా తత్వం అలాగే ఉంటుంది. నేను ఒక మంచి మాట చెప్పనా, నిజ క్రైస్తవులు త్వరగా చచ్చిపోయి దేవుని దగ్గరికి వెళ్ళాలనుకుంటారు. నామకార్థ క్రైస్తవులు ఎక్కువ రోజులు బతికి పాపం చేద్దామనుకుంటారు. ఏదో కోపక చెందుతాము రండి మనం కూడా. సరే, నేను మీ మీద నేరం మోపడం లేదు, కానీ ఏమండి, సరైన బోధ, సరైన క్రైస్తవులు మరణం ఎప్పుడు నాకు సంభవిస్తుందా, ఎప్పుడు నా ప్రభు దగ్గర వెళతానా అనే ఆరాటంతో బ్రతుకుతారు సద్బోధకులు, సద్భక్తులు. ఇది మీ మనసులో పడనివ్వండి. సరే, అన్నిటి అంతము సమీపించి ఉంది. అందులో ఒక తాత్పర్యం నీ మరణం అని చెప్పాను. దానికి 2 ఉదాహరణలు ఇచ్చాను. మరణం కొరకు సిద్ధపడడం ఎట్లనో, ఎందుకంటే మళ్ళీ నీ మరణం దగ్గరికి రాను. ఇలా చెప్పాను అనుకోండి, మీరు ఏమనుకుంటారో చెప్పనా, శుభం కోర్రా పెళ్లి కొడుకు అంటే పందిట్లో బోడి పిల్ల అన్నట్టు నువ్వు ఎలా చేస్తావు అని అడుగుతాడేంటి బోధకుడు అని మీకు ఒళ్ళుమంటుంది. నేను ఒకసారి ఒక స్థలంలో వాక్యం చెప్పా. నా ప్రసంగం పేరేంటంటే నువ్వు ఎలాగ చావాలనుకుంటున్నావు. అది నా ప్రసంగం టైటిల్, హౌ డు యూ విల్ డై. నువ్వు చావాలనుకుంటే ఎలాగ చావాలనుకుంటున్నావని ప్రశ్నతో ప్రసంగం మొదలు పెడితే విశ్వాసులకు విషయం అర్థమైంది, కానీ అక్కడ సేవకులుగా నా మీద ఒళ్ళు మండిందట. ఒక అబ్బాయి, చిన్న సేవకులు కొంచెం నీ మీద నొప్పి పెట్టుకున్నారన్నా అన్నాడు. ఏమి, ఎందుకు తమ్ముడు అంటే, ఏమిటన్నా ప్రసంగం ఎట్లా చేశావు, నువ్వు ఎలా చావాలనుకున్నావు అని అడిగావేంటి, బాధపడుతున్నారు అన్నాడు. పోనీ నేను అడగను, మిగిలిపోతారా? నేను అడగనండి. నువ్వు ఎలా చావాలనుకుంటున్నావా నేను అడగను, వినండి. కానీ మిగిలిపోతారా వీళ్ళు? ఏదో ఒక రోజు చావలసిన వారివి కదా, దాని కొరకు సరైన సిద్ధపాటుతో చచ్చిపోదామరా బాబు అని నేను వాక్యం చెబితే నా మీద ఉల్లుమండడం ఏంటో అని వాళ్ళతో చెప్పుకున్నానులేండి ఆ రోజున. ఇప్పటి వరకు నేను నీ మరణాన్ని గురించే చెప్పాను. అన్నిటి అంతము సమీపమై ఉన్నది. ఆ అంతం నీ మరణమే కావచ్చు. ఒక తాత్పర్యం, దాని గురించి ఎక్కువ వివరించను. రెండవ తాత్పర్యం ఏంటంటే ప్రభు యొక్క రాకడ. ప్రభు యొక్క రాకడ సమీపంగా ఉంది. ఇక్కడ పేతురు ఈ మాట చెప్పాడు, అన్నిటి అంతము సమీపించి ఉందని. పౌలయ్య కూడా చెప్పాడు, చూపించి. అలాగే నెమ్మదిగా మనం లోపలికి వెళదాం. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం చదువుతున్నాను చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది అన్నాడు. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది. మీరు కాలము నెరిగి నిద్ర మేల్కొని వేళైందని తెలుసుకొని అలాగ చెయ్యండి అన్నాడు. అంటే ఇది కూడా యేసు ప్రభు యొక్క రాకడ ప్రస్తావన గురించే పౌలు గారు కూడా చెప్పారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మీకు చదువుతున్నాను చూడండి. ఇలా వ్రాసి ఉంది 5వ వచనం. మన సహనం సకల జనులకు తెలియబడనియండి, ప్రభు సమీపంగా ఉన్నాడు. అన్నిటి అంతము సమీపంగా ఉంది అంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ సమీపంగా ఉంది. అది మనం తెలుసుకోవలసిన కీలకమైన విషయం. అయితే పేతురు ఏమంటున్నాడు తెలుసా, అన్నిటి అంతము సమీపించింది కాబట్టి, ప్రభు యొక్క రాకడ సమీపంగా ఉంది కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే అంతమైపోయే వాటితో మీరు అంతమైపోకండి. అన్నిటి అంతము సమీపంగా ఉన్నది, అంతమైపోయే వాటితో మీరు అంతమైపోకండి. అంతము కానివేంటో తెలుసుకొని దాని కొరకు భూమి మీద ప్రాకులాడండి. అది ఈ వాక్య సారాంశం. నేను ఈ రాత్రి మీతో చెప్పబోయేది ఏంటంటే, అందుకని హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం నేను చివరి 2 వచనాలు చదివాను. అక్కడ ఏం రాస్తుందో తెలుసా, దేవుడు అంటున్నాడు, నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాదు ఆకాశమును కూడా నేను చెలింపజేస్తాను, కుదిపేస్తాను. ఏదైతే నిత్యము నిలకడగా ఉండాలో అవి నిలకడగా ఉండు నిమిత్తం, ఏదైతే చలించిపోవాలో కదిలించబడిపోవాలో అవన్నీ కూడా లైవైపోయేలా నేను చేస్తాను అన్నాడు. కనుక ప్రియమైన స్నేహితులారా, ఈ ప్రపంచంలో మనుషులు తమ మేలు కొరకు తన అవసరాల కొరకు ఏమేమో సృష్టించుకున్నాం. ఇవన్నీ కూడా అంతమైపోయేవే. మన మేలు కొరకు మన అవసరాల కొరకు మనం ఏమేమైతే సృజించుకున్నామో తయారు చేసుకున్నామో అవన్నీ లైవైపోయేవి. లైవ్ కానివేవో ఉన్నాయి.
అంతము కానివేవో ఉన్నాయి. వాటిని పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. వాటి నీడ కింద మనం ఉంటే మనకి ఏదైనా క్షేమం దొరుకుతుంది అని మీ సహోదరునిగా నేను మీకు మనవి చేస్తున్నాను. దేవుడు అంటున్నాడు, నేను కదిలించేస్తాను, నేను కుదిపేస్తాను, అన్నిటినీ తీసేస్తాను అన్నాడు. ఏదైతే స్థిరముగా ఉండాలో, ఏదైతే నిలకడగా ఉండాలో, ఏదైతే శాశ్వతం ఉండాలో అవి శాశ్వతముగా ఉండినట్లు ఇవన్నీ తీసేస్తాను అన్నాడు. దేవుడు కదిలిస్తే ఎట్లుంటుందో మన కరోనా వచ్చినప్పుడు కొంచెం బాగా అర్థమైంది. ఇక్కడ ఉన్నారా మీరంతా? దేవుడు కుదిపేస్తే, దేవుడు కదిలించేస్తే ఎలా ఉంటాయో పరిస్థితులు కోవిడ్ వచ్చినప్పుడు బాగా మనకు అర్థమైంది. ఒక్కసారి 2 సంవత్సరాల వెనక్కి వెళ్ళి జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రపంచంలో వైద్య రంగం షేక్ అయిపోలేదు. అసలు ఈ రోజుకి ఆ గాలిలో ఉన్న కరోనా వైరస్ ఏమిటో, అది ఎలా ఉత్పన్నమైందో, దాన్ని చంపడానికి ఏమి చెయ్యాలో తెలియక ఈ రోజుకే తంటాలు పడుతున్నారు. మరి ఏంటండి మీరు చేసిన వైద్యం అంటే? చీకట్లో వినండి, రాయిశ్రేయరు తగిలితే తగిలింది, లేకపోతే లేదు. వైద్యులే చెబుతున్న మాట ఆ వైరస్ ఏంటో పూర్తిగా అవ్వటం లేదు. దానివల్ల మరణం ఎలా వచ్చేస్తుందో అర్థం కావడం లేదు. మీరు ఆలోచించండి ఒక్కసారి. ఏ గాలిలోనైతే కరోనా వైరస్ ఉందో అది పీల్చిన మన ఇంట్లో కోడి పెట్ట బాగానే బతుకుతుంది. కరోనా వైరస్తో ఉన్న గాలిని పీల్చిన మన కుక్క పిల్ల కూడా చాలా బాగా బతికింది. మన ఆవు చాలా బతికింది, మన గొర్రె చాలా బతికింది, క్రూర మృగాలు చాలా బతికాయి. ఈ గాలిలో ఉన్న వైరస్తో ఉన్న ఈ ఆక్సిజన్ అవన్నీ పీల్చాయి. అన్నీ బాగున్నాయి కానీ మనిషి చచ్చాడే. ఒక మనిషికి మాత్రమే చావు వచ్చింది. ఎందుకు? వినండి ప్రియులారా, ఓ మనుషులారా, మీ మేలు కొరకు మీరు తయారు చేసుకున్న మీ వైద్య రంగం మీకు అక్కరగా రాదు. నేను సృజించిన దేవుడు నా వైపు మీరు తిరగాలి అని మనుషులకు దేవుడు నేర్పించాల్సిన గొప్ప గుణపాఠం మన మీదకి వచ్చింది. అయినా మనకు బుద్ధి రాలా, అయినా మన జ్ఞానోదయం కలగలా. కనుక వైద్య రంగం షేక్ అయిపోయింది. వినండి, కరోనా వచ్చింది, ఏమంటే క్వారంటైన్లో ఉండాలి. క్వారంటైన్లో ఉన్న తర్వాత వాడికి ఆక్సిజన్ పెట్టాలి. ఆక్సిజన్ కొరవ వచ్చింది, బెడ్లు కొరవ వచ్చినాయి, వెంటిలేటర్స్ లేకపోయినాయి. అటు తర్వాత ప్రియులారా రెమ్డెసివిర్ ఇంజెక్షన్ కొనుక్కుందామంటే దొరకపోయింది. చివరికి చాలా మంది కుప్పలు కుప్పలుగా మన కళ్ళ ముందే గుట్టలు గుట్టలుగా పడి చచ్చిపోయారు. చివరికి వారు పాతడానికి ఏమీ లేదు, కాల్చడానికి ఏమీ లేదు అన్నట్టుగా పరిస్థితులు మన ముందుకు రాగానే వీళ్ళు వైద్య రంగం షేక్ అయిపోలేదు. ఈ రోజుకి దాని యొక్క ప్రియుల పూర్వపరాలు తెలుసుకోలేక సైంటిస్టులు తంటాలు పడుతూనే ఉన్నారు ప్రపంచం అంతా. సరే, వైద్య రంగం షేక్ అయ్యింది. పూర్తిగా తీసేలే దేవుడు, తీసేస్తాడు ఒక రోజు. అన్నిటి అంతము సమీపమయ్యింది. ఏ వైద్య రంగం అయితే నాకు క్షేమం అనుకుంటున్నావో, ఏ వైద్యుల వల్ల అయితే నేను చాలా కాలం బతికేస్తాను అనుకుంటున్నావో దాన్ని లేపేస్తాడు ఒక రోజున. దానికి కొంచెం టైం పడుతుంది అంతే. ముందు షేక్ చేసి చూపించాడు వైద్య రంగాన్ని. సరే, విద్యారంగం షేక్ అయిపోలేదు. వినండి చెప్తాను. కాలేజీలకు మూతలు వేశాము, స్కూల్స్కి మూతలు వేశాము, యూనివర్సిటీకి మూతలు వేశాము. క్లాసులు జరగలేదు. ఆన్లైన్ అంటే ఏదో చదివారో చదవలేదు, ఎట్లాగట్లా అయిపోయింది. చివరికి పరీక్షలు కూడా జరగలేదు. ఆ మధ్య ఎక్కడో ఒక ఊరికి వెళ్తే కుర్రగాడు చాలా సేవలు చేస్తున్నాడు, పరిచర్యలో చాలా యాక్టివ్గా ఉన్నాడు వాడు. సరే తమ్ముడా, ఏం చదువుతున్నావు అని అడిగాను. ఇంటర్మీడియట్ అంకుల్ అన్నాడు. మంచిదిరా, 10th క్లాసులో ఎన్ని మార్కులు వచ్చాయి అన్నాడు. అంటాడు కరోనా పాస్ అంకుల్ అంటాడు. ఆడికి మార్కులు లేవంట, కరోనా పాస్ అంట. అలా వింటున్నారా? ఆడికి మార్కులు లేవు, కరోనా పాస్ అయ్యండి అంటున్నాడు. కరోనా కృపతో వాడు ఇంటర్మీడియట్కి వచ్చాడట. వాడు కష్టపడి పరీక్షలు ఏమి రాయలేదు, కరోనా కృప. అమ్మా వింటున్నారా ఈ విషయం? కనుక వీళ్ళ వైద్య రంగం ఎలా షేక్ అయిపోయిందో విద్యారంగము షేక్ అయిపోయింది. ఇంకా చెప్తాను వినండి. వ్యాపార రంగం ఏమైంది ఆ రోజున? పెట్టుబడి పెట్టిన పెద్ద పెద్ద వ్యాపారస్తులు మనుషులు రోడ్ల మీదకి రాకపోతే, వారి దగ్గర ఉన్న వస్తువులు, వారి దగ్గర ఉన్న ఉత్పత్తిని వారు కొనుక్కోకపోతే వినండి, వారి వ్యాపార రంగం అతాకుతలమైపోయిన పరిస్థితి మనం ఎరగమా? సరే,
వ్యాపార రంగం కూడా ఇబ్బంది కలిగింది. పోనీ రాజకీయ రంగం ఏమైనా బాగుందా? దేవుడు దాన్ని షేక్ చేస్తే ఈ రోజు వరకు షేక్ అయిపోతూనే ఉంది పొలిటికల్ ఫీల్డ్. ఏ రాజకీయ పార్టీ మంచిదో అర్థమై చావడం లేదు, ఏ రాజకీయ నాయకుడిని వెంబడించాలో మనకు అర్థమై చావడం లేదు. నైతికత విలువలు కలిగిన రాజకీయ నాయకులు వెతికినా కూడా దొరకని పరిస్థితుల్లోనికి ఈ భారతదేశం వచ్చేసింది. ఒక మాటలో చెప్పాలంటే పొలిటికల్ ఫీల్డ్, రాజకీయ రంగము షేక్ అయిపోయింది. అమ్మా వింటున్నారా? దేవుడు తీసేస్తాడంటే ఇవన్నీ. ఓ మనుషులారా, మీరు నా మీద ఆధారపడ్డం మానేసి, నా యందు విశ్వాసం ఉంచడం మానేసి, ఏవి అస్థిరమో వాటిని పట్టుకొని వేలాడుతున్నారుగా, ముందు షేక్ చేస్తాను, తర్వాత తీసేస్తాను. అన్నిటి అంతము సమీపంగా ఉంది. విద్యారంగం, వైద్య రంగం, వ్యాపార రంగం, రాజకీయ రంగం. పోనీ సినిమా రంగం ఏమైనా బాగుపడిందా అంటే, అసలు కోవిడ్ వచ్చిన తర్వాత సినిమా రంగం అంతా పబ్లిక్ అయిపోతే, అసలు వినండి, బాలీవుడ్లో ఏమండి సినిమాలు తీయడానికి ఆవిడ ముందుకు రావడం లేదట. చివరికి సినిమాలు చూడడానికి కూడా ఏదో ఒక యూట్యూబ్లో వచ్చే చూసేద్దాం అనుకుని సినిమా థియేటర్లకు వెళ్ళే వాళ్ళు కూడా కరువవుతున్నారట. సినిమా రంగం కూడా షేక్ అయిపోయింది. పోనీ వ్యవసాయ రంగం బాగుందా అంటే, కష్టపడి వ్యవసాయం చేసిన రైతులు ఎన్ని తెప్పలబడుతున్నారో అది మనకు అర్థం కావడం లేదా ఈ రోజుల్లో? ఇవన్నీ దేవుడు కదిలించి ఒకసారి చూపించాడు. ఆయన అంటాడు, నేను ఏదైతే చెలింప చేయబడవలసిందో వాటిని చెలింపజేసి ఒక రోజును తీసేస్తాను. చలించినప్పుడే మీరు తెలుసుకోవాలి, అవి కదిలిపోతున్నప్పుడే తెలుసుకోవాలి, అవి షేక్ అవుతున్నప్పుడే మీరు తెలుసుకోవాలి, నేను వాటికి ఊపుతున్నప్పుడే మీరు తెలుసుకోవాలి. తీసేస్తారు ఇవన్నీ. మరి ఏది కదలదో, ఏది స్థిరమైనదో, ఏది నిలకడగా ఉంటుందో, ఏది శాశ్వతమైందో దాని కొరకు భూమి మీద బతకండి. అన్నిటి అంతము సమీపమై ఉన్నది. అంతమైన వాటిని వదిలేసి అంతము కాని వాటినేవో మనం ఈ రాత్రి చేపట్టాలి అని మీ సహోదరునిగా నేను మీకు తెలియజేస్తున్నాను. రండి, ఇప్పుడు అంతమైపోయే వాటి గురించి ఇన్ని ఉదాహరణలు మీతో చెప్పాను, ఇంకా చెప్పడం అనవసరం, చాలు. ఇక నెగిటివ్ విషయాలు ఎక్కువ మాట్లాడుకోవడం ఎందుకు? ఏవి అంతమ కావో, ఏవి స్థిరముగా నిలబడతాయో, దాని గురించి పరిశుద్ధ లేఖనాలు ఏమంటున్నాయో వినండి ప్రియుగా. దాన్ని చేపట్టడానికి, దాని కిందకు రావడానికి మనం ఈ రాత్రి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి విషయం చదువుతున్నాను, రండి. 45వ కీర్తన 6వ వచనం. ఇక్కడ నుంచి మీరు వాక్య తలంపులు చూడండి. అంతము కానివి, శాశ్వతముండేవి, నిలకడగా ఉండేవి నేను చెబుతాను, వాటి దగ్గరకే రండి. అది మీకు అర్థమయ్యేలాగా వివరించే ప్రయత్నం చేస్తా. కీర్తన గ్రంథం నుంచి 45వ కీర్తన 6వ వచనం. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైన దండం. ఏది నిరంతరం ఉండేది, ఏది శాశ్వతమైనది, దేనికి అంతము లేదంటే దేవుని సింహాసనమునకు. దేవా, నీ సింహాసనం నిరంతరము నిలుచును. దీనికి ఇర్మియా పలికిన మాటకు వచ్చి కలిపి చదవండి, ఎంత బాగుంటుందో. విలాప వాక్యాలు 5వ అధ్యాయం మీ కొరగా చదువుతున్నాను చూడండి. విలాప వాక్యములు 5వ అధ్యాయం చదువుతున్నాను. ఈ మంచి మాట ఇలా రాసి ఉంది 19వ వచనంలో. విలాప వాక్యాలు 5:19. యెహోవా, నీవు నిత్యము ఆసీనుడవై ఉన్నావు, నీ సింహాసనము తరతరములు ఉండును. నీ సింహాసనం తరతరములు ఉంటుంది, దాని మీద కూర్చున్న నీవు తరతరాలు ఉంటావు, నీవు నిత్యుడవు, నీవు నిత్యము ఆసీనుడవై ఉంటావు. ప్రభునందు ప్రియమైన సోదరి స్నేహితులారా, ఈ ప్రపంచంలో ఆయా దేశాల్లో ఏలికలు, పాలకులు వాళ్ళు కూర్చున్న సింహాసనాలన్నీ కూలిపోతాయి. అందుకే రాజకీయ రంగం షేక్ చేసి చూపించాడు ఒక్కసారి దేవుడు. కనుక వినండి, దేవుని సింహాసనమే శాశ్వతం, దాని మీద కూర్చున్న దేవుడే నిత్యుడు. కనుక వినండి, కదలనిది, చెలింప చేయబడింది, కుదిపివేయబడింది, నిరంతరం ఉండేది, శాశ్వతం ఉండేది దేవుని సింహాసనం. అయితే దీని గురించి కొంచెం విపులంగా మీతో చెప్పాలి. వినండి ప్రియులారా, ఇప్పుడు దేవుని సింహాసనం అని ఆలోచించినప్పుడు దేవుని దగ్గర దేవుడు కూర్చునేవి 3 సింహాసనాలు ఉన్నాయి. చూపిస్తాను వినండి. ఏ సింహాసనం మీద ఏది దాడి చేసినా అది ఎందుకు షేక్ అవ్వదో నేను మీకు విపులంగా చెప్తాను. మొట్టమొదటి మాట చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం.
హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం ఇలా రాసి ఉంది. ప్రియులారా, ఇక్కడ ఒక సింహాసనాన్ని గురించి మనం చదువుతాం. మీ కొరకే చదువుతున్నాను, చూడండి మంచి మాట. హెబ్రీ 4:16 ఇలా రాసి ఉంది, మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము యొద్దకు చేరుదము. ఈ సింహాసనం పేరు కృపా సింహాసనం, థ్రోన్ ఆఫ్ గ్రేస్. ఇది కృపా సింహాసనం. ఇప్పుడు మన ప్రభు అయిన దేవుడు దీని మీదనే కూర్చున్నాడు. ఆ కృపా సింహాసనం మీద కూర్చున్నాడని ఎరిగి ఎవరైతే ధైర్యంతో యేసుక్రీస్తు రక్తమును బట్టి, ఆయన శిలువలో చేసిన బలిదానమును బట్టి ఆ సింహాసనం దగ్గరికి వస్తారో 3 దొరుకుతాయంట వాళ్ళకు. ఇక్కడ రాసింది, నేనేదో వేరొక దగ్గర నుంచి చెప్పడం లేదు. ఈ 16వ వచనంలోనే ఆ సింహాసనం దగ్గరికి వచ్చిన వారట కృప పొందవచ్చట. అమ్మా, ఏం పొందవచ్చు? కొంచెం మాట్లాడుతూ ఉండండి. ఏం పొందవచ్చు? కృపను పొందవచ్చు. రెండవది ఏమి పొందవచ్చు అంటే కనికరం పొందవచ్చట. కనికరం పొందవచ్చు. మూడవది మరొకటి రాసింది ఇక్కడ, ఏం పొందవచ్చు అంటే సమయోచితమైన సహాయం పొందవచ్చు. ఎన్ని మంచి మాటలండి ఇవి! కృప, కనికరం, సమయోచితమైన సహాయం. ఇలా మీతో చెప్పనివ్వండి, మనకు దేవుని కృప అవసరమా అంటే ముమ్మాటికి అవసరమే. ఎందుకు అవసరం అంటే దేనికి మనం అయోగ్యులమే. ఇక్కడ కూర్చున్న మనం దేనికి యోగ్యులం అనుకోవడానికి అవకాశం లేనటువంటి దౌర్భాగ్యులం మనం. దేనికి యోగ్యత లేదు. మీరు నాకు చెప్పనివ్వండి, దేవుని తండ్రి అని పిలవడానికి యోగ్యత ఉందంటారా? లేదే. ఆకాశము నా సింహాసనం, ఈ భూమి నా పాదపీఠం అని సెలవిచ్చిన దేవుణ్ణి తండ్రి అని పిలవడానికి నీకున్న యోగ్యత ఏంటి? అయోగ్యులం. అలాగనే జీవము గల దేవుని సంఘంలో దేవుని పిల్లలుగా సభ్యులమవ్వడానికి యోగ్యం అనుకుంటున్నారా? ఇది పరిశుద్ధ జీవము గల దేవుని కుమారుడు రక్తముతో కొనుక్కున్న సంఘం. ఈ సంఘములో సభ్యులమవ్వడానికి యోగ్యం అనుకుంటున్నారా? కానే కాదు, ముమ్మాటికి కాదు. ఒక మాటలో చెప్పాలనంటే స్త్రీకి పుట్టినటువంటి మనుషులంగా, నరులంగా దుర్నీతిమంతులమై, అపరిశుద్ధులమై దేవుని దగ్గర నుంచి ఏది పొందుకోవడానికి మనమంతా అయోగ్యులమే. కానీ ఏమండి, యేసుక్రీస్తు ద్వారా దేవుని దగ్గరకు, ఈ కృపాసనం దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళకంట ఆయన కృపను అనుగ్రహిస్తాడట. ఒక విషయం మీతో చెప్పను, క్రైస్తవుడు అంటే దేవుని కృపా ప్రవేశం చేసిన వాడు. అసలు క్రైస్తవుడు అనే మాటకి నిర్వచనమే దేవుని కృపా ప్రవేశము చేసిన వాడు. క్రిస్టియన్ ఈజ్ నథింగ్ బట్ ఎంటరింగ్ ఇంటూ గ్రేస్ ఆఫ్ గాడ్. క్రైస్తవుడు అనగా అర్థం దేవుని కృపా ప్రవేశం చేసిన వాడు. ఇప్పుడు అన్నీ నేను చెబితే మన జీవితం కృపా ప్రవేశం చేసిందని మనకు తెలుస్తుంది. చెప్తాను వినండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. నేను ప్రతి రిఫరెన్స్ 2 సార్లు చెప్తాను, అది నాకున్న అలవాటు. రాసుకోవచ్చు, చూడవచ్చు మీరు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వల్ల కలిగింది కాదు, దేవుని వరమే అన్నాడు. అంటే రక్షణ కృప వలన మనకు అనుగ్రహించబడింది. మన నీతి, మన పరిశుద్ధత, మన కుటుంబ నేపథ్యం, మన కులము, మన జాతి, మన డబ్బు, మన గౌరవాలు ఏమి రక్షణ తెచ్చిపెట్టలేదు. దేవుని కృపే మనకు రక్షణ తెచ్చిపెట్టింది. కనుక కృపచేత రక్షణ ఒక మాట. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఇలా రాసి ఉంటుంది. 2వ తిమోతి 2వ అధ్యాయం 1వ వచనంలో, నా కుమారుడా, క్రీస్తు యేసునందున కృపచేత బలవంతుడు కమ్ము అని రాసి ఉంది. ఈ రోజున దేవునిలో ఏదైనా బలవంతులమే నిలదొక్కున్నామనంటే ఆయన కృపే కారణం. ఆయన కృపే కారణం. మంచిది. ఇంకో మాట మీతో చెప్తాను. కొంతమంది సేవలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో సేవల్లో సాకారులుగా ఉన్నాము. సేవ చేస్తున్నాం. దేన్ని బట్టి చేసాము? 1 కొరింథీ పత్రిక 15:10లో పౌలు అంటాడు, నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను. అందరికంటే ఎక్కువగా ప్రయాసపడ్డాను, ప్రయాసపడింది నేను కాదు, దేవుని కృపే అన్నాడు. కృపతోనే సేవ చేయగలుగుతున్నామన్నమాట. అలాగనే మనుషులం అన్నాక విశ్వాసులమైన మనుషులమే కదా, శ్రమలు, ఈతి బాధలు, శోధనలు వస్తాయి. అలాంటప్పుడు కొంచెం మన సహనం కావాలి.
పౌలు జీవితంలోనే శ్రమ వచ్చింది. అతని ప్రక్కలో ముళ్ళుంచబడిందట. ఆ ముళ్ళును తొలగించమని ఆయన ముమ్మారు మనవి చేస్తే ప్రభు అన్నట్ట, నా కృప నీకు చాలును అన్నట్ట. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 9-10 వచనాల్లో ఉంటుంది. అనగా శ్రమలలో సహనానికి మళ్ళీ కృపే కారణం. అమ్మా వింటున్నారు కదూ? ఏమంటే కృపతోనే రక్షణ, కృపతోనే బలపరచబడ్డాం, కృపతోనే సేవలో ఉన్నాం, కృపతోనే మనం సహనం కలిగి బతుకుతున్నాం. ఒకవేళ మనకి కష్టాలు బాధలు వచ్చినప్పుడు కృంగిపోయి ఉంటాం. మనకి ఆదరణ కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది ఆదరణ? తెస్సలోనికీ రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో కృపచేత మీరు నిత్యమైన ఆదరణ పొందారు అంటాడు. ఎటర్నల్ కంఫర్ట్, మీకు నిత్యమైన ఆదరణ దేని బట్టి మీకు వచ్చిందనంటే కృపతోనే అన్నాడు. అక్క చెల్లి తమ్ముడన్నా బాగా వినండి. అలాగనే భూమి మీద బతుకుతున్న మనం ఒక ఆశతో నిరీక్షణతో బతకాలి. ఆశ లేకపోతే మన బతుకు భంగం అయిపోతుంది. కానీ నిరీక్షణ, ఆశలు రావాలి. ఎక్కడి నుంచి వస్తాయి మనకు ఆశలు, నిరీక్షణలు అంటే 2వ తెస్సలోనికీ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపచేత మీకు శుభ నిరీక్షణ దొరికింది, బ్లెస్డ్ హోప్ అని అంటాడు. శుభ నిరీక్షణ. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చెప్పొచ్చు. ఇది చాలు మనకు. దేవుని కృపా సింహాసనం దగ్గరికి వస్తే ఆయన కృపను అనుగ్రహించగా కృపతో రక్షణ, కృపతో బలపరచబడతాం, కృపతో సేవ చేయగలుగుతాం, కృపతోనే సహనం కలిగి ఉంటాం, కృపతోనే ఆదరించబడతాం, కృపతోనే నిరీక్షణ కలిగి ఉంటాం. ఇక కృప లేకుండా ఏముంది మన జీవితంలో? కొంతమంది అర్థం చేసుకోకుండానే అలవాటుగా చెప్తారు, సిస్టర్ బాగున్నారమ్మా అంటే బాగున్నామండి, ఏదో దేవుని కృప. ఏంటి ఈ మధ్య మీరు ఇల్లు కట్టుకున్నారంటగా? అవునండి, ఏదో దేవుని కృప. సంతోషం. అంటే కృపా కేంద్రీకృత జీవితాలు. మన జీవితాలన్నీ దేవుని కృప చుట్టే తిరుగుతాయి. నీ దేవుని కృప చుట్టూ నీ జీవితం తిరగకపోతే నీ జీవితం, ప్రియులారా వినండి, అది దేవుని దృష్టిలో సరైనది అవ్వదు, దేవుని దృష్టిలో యోగ్యమైనది కాదు. కనుక ఈ రాత్రి వేళ గమనించండి, ఆయన కృపా సింహాసనం మీద కూర్చున్నాడు. అక్కడికి వచ్చిన వారికి ఆయన కృపను అనుగ్రహిస్తాడట. ఈ కృపా ప్రయోజనాలు ఇన్ని ఉన్నాయి. మీరు బిగుసుకుంటున్నారు. జోక్ చెప్తాను వినండి. జోక్ అంటే వాళ్ళు ఏదో అనుకునేరు. దీని గురించే. నాకు విశాఖపట్నంలో సుమారు ఒక 25 సంవత్సరాలు అవుతున్నది నేటికి. ఒక అమ్మగారు నేను ఎరుగుదును. ఎక్కడ వాక్యం చెప్పడానికి వచ్చినా బైబిలు, మంచి 2 నోట్బుక్స్ తీసుకుని వచ్చి చక్కగా రాసుకుంటారు. అసలు నా ప్రసంగాలు ఎన్ని చేశానో ఆంటీని అడిగితే మొత్తం రాసిచ్చుద్ది మహాతల్లి. అంత బాగా రాసుకుంటారు ఆంటీ గారి ప్రసంగాలు. అసలు ఆవిడ నిజంగా చాలా గౌరవించాలనిపిస్తుంది నాకు. ఎందుకంటే అంత శ్రద్ధో వాక్యం అంటే. కానీ ఒక చిన్న బలహీనత ఆంటీ గారి దగ్గర. ఏంటంటే కనబడ్డ ప్రతిసారి ఆంటీ బాగున్నారా అంటే, ప్రియులారా ఆవిడ నోట్లోంచి వచ్చే జవాబు ఏంటో తెలుసా? ఏం బాగులే బాబు. 2 కొడుకులు మెడికల్ డాక్టర్స్ అండి. అంకుల్ గారేమో రిటైర్డ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అండి. ఈవిడ కూడా డిస్ట్రిక్ట్ ఆఫీసర్ గానే రిటైర్ అయ్యిందండి. మంచి ఇల్లు అండి, మంచి ఏరియాలో విశాఖపట్నంలో మంచి ఇల్లు, మంచి 4 చక్రాల వాహనాలు, ఏం తక్కువ లేదు. కొడుకులు కోడలు చాలా బాగా బతుకుతున్నారు. ఏం కష్టం లేదండి నాకు తెలిసినంత వరకు. కానీ ఎప్పుడు అడిగినా 25 సంవత్సరాలుగా ఆంటీ బాగున్నారంటే ఏం బాగులే బాబు అంటుంది. కనీసం మనోళ్ళు కొంతమంది కృప వల్ల బాగున్నామంటారు. కానీ ఈ మహాతల్లికి నేమండి ఏం బాగులే బాబు అంటది. నేను అనుకుంటా కృపతో బాగున్నాడు స్వామి బాబు అని ఎప్పుడు అంటదో అని నాకు అనుమానం. పెట్టిరేకెళ్ళాక అంటదేమో. మీరు విన్నాకో చెప్పండి. అంటే కొంతమందికి దేవుని కృపా కేంద్రీకృత జీవితాలు అర్థం కాల. రోమాపత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో పౌలు అంటాడు, యేసు ప్రభువును నమ్ముకోవడం అంటే కృపా ప్రవేశం చేయటం అని రాశాడు. మీరు దేవుని కృపలో ప్రవేశించి అని రాశాడు. దేవుని పిల్లలం వినండి ప్రియ మిత్రులారా, కృపా ప్రవేశం చేసిన వాళ్ళం. 2వ సంగతి చెప్తాను. ఈ సింహాసనం దగ్గరికి వస్తే కృపను అనుగ్రహించడమే కాదు, కనికరం చూపుతాడట. కనికరం అంటే అర్థం ఏంటో తెలుసా? వినండి, కనికరం అంటే మన క్రైస్తవులకి ఇది కొంచెం అర్థం కావడల్లా. కనికరం అంటే ఎవరికైనా కష్టమో బాధ వచ్చాయనుకోండి, అది మనం విన్నామనుకోండి, అయ్యో పాపం చుచ్చు అంటుంటారు. ఏంటో మనకు అంటూ కనికరం చూపిస్తుందంట. కనికరం, దాన్ని కనికరం అని ఎవడన్నాడు?
అయ్యో పాపం చుచ్చు చండానికి దేనికి పెట్టుబడి పెట్టావు? అయ్యో అనడానికి గొంతుకు పెట్టుబడి లేదు, పాపం అనడానికి పెదాలకి పెట్టుబడి లేదు, చుచ్చు చండానికి నాలుగు పెట్టుబడి లేదు. ఎన్నిసార్లు అనమంటే అంటావు నువ్వు? అది కనికరం కాదని జాలి పడ్డాం. జాలి ఎవడన్నా పడతాడు. జాలి పడ్డానికి పెద్ద పెట్టుబడి పెట్టక్కర్లా. కానీ కనికరం అంటే ఏంటో తెలుసా? ఇంగ్లీష్లో కనికరమైన మాటకు కంపేషన్ అని ఉంటుంది. అంటే అవతల వ్యక్తి ఏ బాధలో ఉన్నాడో ఆ బాధలోనికి వెళ్ళిపోవడం అట. అది కంపేషన్ అంటే. ఒకవేళ అవతల వ్యక్తి బాధపడుతున్నాడు అనుకోండి, ఆయనతో కలిసి బాధపడ్డాం. అవతల వాళ్ళు ఏడుస్తున్నారు అనుకోండి, వాళ్ళతో ఏడవటం, అది కంపేషన్. ఈ కృపా సింహాసనం మీద కూర్చున్న వాని దగ్గరకు నువ్వు రాగలిగితే ఇది శాశ్వత సింహాసనం, ఇది నిరంతరం ఉండే సింహాసనం. దీని మీద కూర్చున్నవాడు నిత్యుడు. దీన్ని ఎవడు కదపలేడు, దీన్ని ఎవడు కదపలేడు, కొదపలేడు, కింద పడేయలేడు. అమ్మా వింటున్నారా? నీ దగ్గరకు వస్తే కనికరం వస్తుందట, కనికరం చూపుతాడట ఆయన. అంటే బాధపడే వాళ్ళతో బాధపడతాడట, ఏడ్చే వాళ్ళతో ఏడుస్తాడట. చూపించమంటారా? యెషయా గ్రంథం 63వ అధ్యాయం 9వ వచనంలో రాసి ఉంటుంది. అక్కడ మనం ఏమని చదువుతామంటే, వారు యావత్ బాధలో ఆయన బాధ నుండెను అని రాస్తుంది. తన పిల్లలు బాధపడుతుంటే దూరం నుంచి చూచి నవ్వుకుని శాడిస్ట్ కాదు బైబిల్ దేవుడు. బాధపడే వారితో బాధపడతాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనంలో యేసు కన్నీళ్లు విడిచెను అని రాసి ఉంది. మార్తా మరియా ఆ ఊర్లో ఉన్న బేతనీలో ఉన్న యూదులందరూ వచ్చి ఏడుస్తుంటేను ఆయన కూడా ఏడుస్తున్నాడు. బాధపడే వారితో బాధపడడం, వింటున్నారా? ఏడ్చే వాళ్ళతో ఏడవటం, ఇది కనికరం చూపడం. ఈ సింహాసనం మీద కూర్చున్నవాడు కనికరము చూపేవాడు. రండి సింహాసనం దగ్గరకు. కూలిపోయే వాటి దగ్గరగా పోయి, పడిపోయే వాటి కిందగా వెళ్ళి, ఏమంటే అంతమైపోయే వాటి కిందగా చేరి మన జీవితాలు అంతం చేసుకోకూడదు. రండి, ఈ సింహాసనం దగ్గరకు రండి. ఇది ఆయన పిలుస్తున్నాడు. మూడో మాట ఏంటో తెలుసా? టైమ్లీ హెల్ప్, సమయోచితమైన సహాయం ఆయన యొద్ద నుంచి దొరుకుతుందట. ప్రభునందు ప్రియుల, బైబిల్ చరిత్రలో ఎంతో మంది జీవితాల్లో ఏ సమయానికి ఏది అవసరమో ఆ సమయానికి ఆయన పంపించి సమయోచితమైన సహాయం అందించేవాడుగా ఈ బైబిల్ దేవుడు తను తాను రుజువుపరుచుకున్నాడు. 40 సంవత్సరాల అరణ్యములో ఆహారం కావాలి, మన్నానిచ్చే పోషించలేదు. కేరీతబాగు దగ్గర ఏలియా ఒక్కడే మిగిలిపోయాడు, కాకులతో భోజనం పెట్టి పోషించలేదు. నేను ప్రార్థన విజయాలనే పుస్తకం ఉంటుంది, దొరికితే చదవండి, మంచి పుస్తకం. బెవింగ్టన్ అనే ఒక దేవుని సేవకుని యొక్క అనుభవాలు. ఆ దేశంలో కొంచెం ఇబ్బంది ఉంటేను ఏమండి బ్రతకడానికి మెట్టుకు ఎవడో త్వరలో కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాడట. ఆకలిస్తున్నది, దేవా నేను ప్రార్థన ఉన్నాను, బయటికి వెళ్తానని బతకనియరు వీళ్ళు, నీ బిడ్డగా ఉన్నానని నాకు ఆకలిస్తుందంటే ఉడతలు తీసుకొచ్చి భోజనం పెట్టాయంట. బెవింగ్టన్ రాస్తాడు, ఉడతలతో నేను పోషించబడ్డాను. ఈ బైబిల్ దేవుడు సమయోచితమైన సహాయాలు చేసేవాడు. ఆయన కృపా సింహాసనం మీదనే ఉన్నాడు. అక్కా చెల్లి తమ్ముడన్నా వినండి, ఈ సింహాసనాన్ని ఎవరు షేక్ చేయలేరు, ఈ సింహాసనాన్ని ఎవరు కుదపలేరు. ఇది మీరు గమనించండి. ఇది శాశ్వతం ఉండే సింహాసనం, ఇది నిరంతరం ఉండే సింహాసనం. అయితే ఈ సింహాసనం మీద ఉన్న ప్రభు అక్కడ నుంచి మరో సింహాసనం మీదకు ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఆ సింహాసనం కూడా చూపిస్తాను రండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనం. వినండి ప్రియులారా, కృపా సింహాసనం మీద నుంచి ఈ సింహాసనం మీదకు పోతాడు ఆయన. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనం. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండెను. ఇది థ్రోన్ ఆఫ్ గ్లోరీ, ఇది మహిమ సింహాసనం. వినండి ప్రియులారా, ఇది భూమి మీద ఆయన స్థాపిస్తాడు. 1000 సంవత్సరాలు ఆ సింహాసనం మీద కూర్చొని ఆయన రాజ్యపాలన చేస్తాడు. ఆయన రాజ్యపాలన చేసినప్పుడు ఆయన రాజ్యానికి పేరు నీతి నివసించే రాజ్యం. నేను మారుమనసు పొందిన మొదట్లో పాడపాడుకునే వాళ్ళం, నీతి నివసించే లోకములో నీవు ముందువా నేను ముందునా. మారుమనసు పొందు ఆ నీతి నివసించే లోకములో బ్రతకడానికి అని చాలా అర్థవంతమైన పాట.
ప్రియ సోదరి స్నేహితులారా, మహిమ సింహాసనం మీద కూర్చున్నప్పుడు నీతి నివసించే పాలన ఆయన ఇచ్చినప్పుడు దుర్నీతి ఆ సింహాసనాన్ని కదపలేదు, అన్యాయం ఆ సింహాసనాన్ని కదపలేదు, అవినీతి ఆ సింహాసనాన్ని కదపలేదు. అమ్మా వింటున్నారా? దుర్నీతి, అన్యాయం, అవినీతి, అక్రమాలు ఆ సింహాసనాన్ని షేక్ చేయలేవు. కారణం, ఆ సింహాసనం మీద కూర్చున్నటువంటి వాడు వినండి, రాజుల రాజు, ప్రభుల ప్రభు, చక్రవర్తి. అప్పుడు అభిషేకించబడిన రాజుగా కూర్చుంటాడు, పట్టాభిషేకం చేయబడిన రాజుగా కూర్చుంటాడు. ఇప్పుడు యేసు అభిషేకించబడిన రాజే, కానీ పట్టాభిషేకం ఇంక అవ్వలేదు. పట్టాభిషేకమైనోడికి సింహాసనం ఉంటుంది, పట్టాభిషేకమైనోడికి సామ్రాజ్యం ఉంటుంది, పట్టాభిషేకమైనోడికి సైన్యం ఉంటుంది, పట్టాభిషేకమైనోడికి సామ్రాజ్యం ఉంటుంది. ఇప్పుడు యేసు ప్రభు అభిషేకించబడిన వాడే, పట్టాభిషేకం అవ్వలేదు ఇంకా. తండ్రి చేస్తానన్నాడు, నా కుడి పక్కన కూర్చో, నీ శత్రువులను నీ పాదములకు పారిపీఠంగా చేసేవారు కూర్చో, నన్ను అడుగు, జనములు నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇస్తాను, కూర్చుని అడుగు అంటే అభిషేకించబడిన రాజుగా తనని అడుగుతున్నాడు. ఇప్పుడు భూమి మీదకి వచ్చి మహిమగల సింహాసనం మీద కూర్చొని ఆయన పట్టాభిషేకం చేయబడిన రాజుగా ఆయన ప్రపంచాన్ని ఏలనై ఉన్నాడు. అవినీతి అక్కడ పనిచేయదు, అన్యాయాలు అక్కడ పనిచేయవు, అక్రమాలు అక్కడ పనిచేయవు, దుర్నీతి అక్కడ పనిచేయదు. ఆయన రాజుగా ఉండి పరిపాలన చేస్తేనట ఆయన పిల్లలమైన మనం ఆయనతో కలిసి ఏలుతాము, ఏలుదురు మీరు అని మాట ఇచ్చాడు మనకు. చదువుతాను చూడండి, ఈ మంచి మాట ఇలా రాసి ఉంది, మీ కొరకై చదువుతున్నాను. ఈ మంచి మాట ఇలా రాసి ఉంది ప్రియులారా, రోమాపత్రిక 8వ అధ్యాయం చూడండి 17వ వచనంలో ఇలా ఉంది, మన పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం, క్రీస్తుతో కూడా మహిమను పొందుటకు ఆయనతో కలిసి శ్రమపడిన యెడల క్రీస్తుతోడి వారసులం. మొత్తానికి మహిమకు వారసులం అయిపోయాంగా ఇప్పుడు తర్వాత ఏమవుతామో చెప్తాను చూడండి. పౌలు తిమోతికి రాసిన పత్రికలో 2వ పత్రికలో ఇలా రాసి ఉంది, మీ కొరకే చదువుతున్నాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం చదువుతున్నాను చూడండి 12వ వచనం, సహించిన వారమైతే, అమ్మా చూస్తున్నారు కదూ, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదము, ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగును అనును. ప్రియులారా వినండి, మనం ఆయన ఎరుగుదమంటే మనల్ని ఎరుగునని అంటాడు, ఆయనతో కలిసి ఏలుతాం. ఆయన చక్రవర్తిగా, సంఘ పరిశుద్ధులు సామంత రాజులుగా ఒక రోజున ఈ భూమిని ఏలుతారు. ఈ దేవుని కుమారుల ప్రత్యక్షమై ఈ లోకమును ఎప్పుడు వెళ్తారని భూమి ఆశతో ఎదురు చూస్తుందట. ఎందుకంటే ఆదాము అవ్వలు ఈ లోకము, దీని రాజ్యాలు, దీని మహిమ సాతానికి అప్పగించేసిన తర్వాత మరి సృష్టి అంతా ఎదురు చూస్తుందట, దేవుని కుమారుల ప్రత్యక్షత ఎప్పుడు వస్తుందా, వీరు ఎప్పుడు వచ్చి భూమి మీద ఏలుతారా అని ఎదురు చేస్తుందట సృష్టిని. సొంత మాటలు చెప్పలా, ఇక్కడే రాస్తుంది, చదువుతున్నాను చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 20-21 వచనాలు, ఏలైనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుంచి విడిపింపబడి దేవుని పిల్లల పొందబోవు మహిమగల స్వాతంత్రం పొందుతున్నను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దాని లోపరిచిన వారి మూలముగా వ్యర్థపరచబడను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ్యాధన పడతా ఉందట. ఎప్పుడు వస్తాడు ఆ రాజాదిరాజు, ఆయన తమ్ముళ్ళు చెల్లెళ్ళు వీరెప్పుడు వస్తారు భూమి మీదకి, వీరెప్పుడు పరిపాలన చేస్తారు అని లోకమంతా ఎదురు చూస్తుందట. సృష్టి అంతా మిగులు ఆశతో తేరి చూస్తూ మూలుగుతా ఉందట. అమ్మా వింటున్నారు కదూ, కృపా సింహాసనం మీద ఉన్నాడు, వచ్చాయి కృపణ పొందుకో, కనికరం పొందుకో, సమయోచితమైన సహాయం పొందుకో. మహిమగల సింహాసనం మీదకి ఆయన వచ్చినప్పుడు, అమ్మ వింటున్నారు కదూ, ఆయనతో కలిసి రాజ్య పాలన చేదువుగా. ఆ సింహాసనము ఎవడు షేక్ చేయలేడు, ఆ సింహాసనాన్ని ఎవడు కొదపలేడు. ఆ సింహాసనం మీద ఎక్కువ రోజులు ఉండడు, 1000 సంవత్సరాలే. అక్కడి నుంచి ఆయన మరో సింహాసనం మీదకి పోతాడు. దేవుని సింహాసనాలన్నీ శాశ్వతం. అమ్మ వింటున్నారా, దేవుని సింహాసనాన్ని ఎవడు షేక్ చేయలేడు, కొదపలేడు. అమ్మా వింటున్నారా, మనుషులు తమ మేలు కొరకు తయారు చేసుకున్న వైద్య రంగమైన, విద్యారంగమైన, మీరండి ప్రియమైన వ్యాపార రంగమైన, రాజకీయ రంగమైన, సినిమా రంగమైన, మత రంగాలు అన్నీ కదిలిపోతాయి. అన్నిటి అంతము సమీపంగా ఉంది. కదలంది ఇదే దేవుని సింహాసనం, కృపా సింహాసనం, మహిమగల సింహాసనం. కూడా చెప్తాను రండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం
ప్రకటన గ్రంథం 20 అధ్యాయం చదువుతాను చూడండి ప్రియులారా. ఇలా రాసి ఉంది, ప్రకటన గ్రంథం 20 అధ్యాయం 11వ వచనం, మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని నేను చూచితిని అని రాసి ఉంది. ఈ సింహాసనం పేరు వినండి ప్రియ, వైట్ థ్రోన్, ధవల సింహాసనం. దీని దగ్గరకు వచ్చే వాళ్ళంతా సువార్త విన్నా దేవుని యందు విశ్వాసం ఉంచక, వారి పాపములోనే వారు సంతోషపడి, దేవుని మాటలు లెక్క చేయక, దేవుని నమ్మిన వారిని బాధ పెడతా ఉన్న పాపులంతా అక్కడికి వస్తారు. అమ్మా వింటున్నారా? వచ్చిన రోజున ఆయన వాళ్ళకు న్యాయమైన తీర్పు తీరుస్తాడు. ధవల సింహాసనం, తీర్పు సింహాసనం, ఆ న్యాయమైన తీర్పు తీరుస్తాడు. లంచాలు పుచ్చుకోడు ఆయన. ఈ దేశంలో లంచాలు పుచ్చుకునే న్యాయమూర్తులు, ఎవరి తప్పుడు తీర్పులు చెప్పేవాళ్ళు కోకొలలు ఉన్నారు. సోషల్ మీడియా అంతా ఏడుస్తుంది ఇప్పుడు. ఇలాంటి న్యాయమూర్తులు తగలబడ్డారేంటి ఈ దేశానికి? న్యాయం అంతా అన్యాయం అయిపోయింది, న్యాయాన్ని బజార్లో అమ్మేశారు అని చెప్పి సోషల్ మీడియా అంతా ఘోషిస్తా ఉంది, ఇంక్లూడింగ్ సుప్రీంకోర్టు జడ్జెస్. విచారకరమైన విషయం. ఈ దేశం యొక్క న్యాయాన్ని కాపాడవలసిన సర్వోన్నతమైన న్యాయస్థానంలో పనిచేసిన న్యాయమూర్తులే ప్రభుత్వానికి ఇచ్చినటువంటి వినటి ప్రియుల తాయిలాన్ని పుచ్చుకొని ప్రజలకు అన్యాయపు తీర్పులు చెప్పే వాళ్ళు అక్కడ కూర్చుంటే ఈ దేశంలో న్యాయం ఏమవుతుందని ఏడుస్తుంది భారతదేశం. చెక్ చేయండి. ఒక్కొక్క జడ్జి గారు చేసినవన్నీ చేసి తర్వాత అతనికి బీజేపీ వాళ్ళు ఇచ్చిన ఏమంటే తాయిలాల గురించి వింటూ ఉంటే అసలు ఏమైపోతుంది ఈ దేశం? వినండి వినండి. కానీ ఈ సింహాసనం మీద కూర్చున్న వాడికి లంచాలు ఎవడు ఇవ్వలేడు, వాది ప్రతివాదాలు వినక్కర్లేదు. ఆయన ఎవడు ప్రలోభ పెట్టలేడు. యేసు ధవల సింహాసనం మీద మా ఫేవర్ గా తీర్పు చెప్పవయ్యా, తర్వాత నీకు అది ఇస్తాము, తర్వాత ఆపదం ఇస్తామంటే దానికి లొంగిపోయేవాడు కాదు ఈయన. అయితే ఒక మాట మీతో చెప్పాలి, ఆ సింహాసనం వరకు ప్రయాణం చెయ్యొద్దు. అది నీకు ప్రమాదం, నీ కుటుంబానికి ప్రమాదం. కృపా సింహాసనం దగ్గర రా, పొందుకోవలసినవన్నీ పొందుకో. మహిమగల సింహాసనం దగ్గర రా, ఆయనతో కలిసి రాజ్యం ఎనిదో కానీ ధవల సింహాసనం వరకు పోయావా, అది నీకు ప్రమాదం, నీ కుటుంబానికే ప్రమాదం అని దేవుని దాసునిగా, మీ సహోదరునిగా నేను తెలియచేస్తాను. ఇప్పుడు చెప్తాను వినండి. అన్నిటంతము సమీపమైపోతా ఉంది, అన్ని షేక్ అయిపోతున్నాయి ప్రపంచంలో. మరి ఈ రాత్రి వేళ కదలనిది, నిలకడగా ఉండేది, శాశ్వతం ఉండేది దేవుని సింహాసనం కదా. ఆ దేవుని సింహాసనం దగ్గరికే వస్తావా? ప్రేమతో పిలుస్తున్నాడు ఆయన. ఆయన సింహాసనం దగ్గరికే వస్తావా? పొందుకోవలసిన ఆశీర్వాదాలు, పొందుకోవలసిన ఆత్మ సంబంధమైన వినండి ప్రియులారా సంగతులు నువ్వు సంపాదించుకుంటావన్నదే దేవుని దాసునిగా, మీ సహోదరునిగా నా మనవి. ఇంకెక్కువ చెప్పలేను, సమయం అవుతుంది కనుక రెండోది చెప్తాను రండి. రెండవది, ఏది స్థిరం, ఏది నిలకడగా ఉంటుంది, ఏది శాశ్వతమైనది. చదువుతున్నాను చూడండి ప్రియులారా. మార్కు సువార్త 13వ అధ్యాయం. మార్కు సువార్త 13వ అధ్యాయం మీ కొరకే చదువుతున్నాను, ఈ మాట వినండి. 31వ వచనం. మార్కు సువార్త 13వ అధ్యాయం 31వ వచనం. ఆకాశమును భూమియును గతించును గాని నా మాటలు గతించవు. అన్నదమ్ముల రకచెల్లులరా బాగా వినండి. దేవుని సింహాసనం శాశ్వతం, నిలకడగా ఉండేది, దాన్ని ఎవడు కదిలించలేడు. ఇప్పుడు ఈ వచనంలో యేసయ్య అన్నాడు, ఆకాశము భూమి గతించును గాని నా మాటలు గతించవు. దేవుని వాక్యం శాశ్వతం, నిలకడగా ఉండేది, దాన్ని ఎవడు షేక్ చేయలేడు, కదపలేడు. ఇప్పుడు ఈ వాక్యాల గురించి కొంచెం మీతో చెప్పనివ్వండి ప్రియులారా. దేవుని యొక్క ప్రేరణ చేత, దేవుని యొక్క ఊపిరి చేత ప్రేరేపించబడి రాయబడిన ఈ పుస్తకం 66 గ్రంథాలు కలిగిన పుస్తకం. ఇది దేవుని హృదయం, దేవుని వాక్యం. దేవుని వాక్యం శాశ్వతమైనది. అయితే దేవుని వాక్యాన్ని గురించి 3 సంగతులు మీతో చెప్పనివ్వండి. ఈ 66 పుస్తకాల దేవుని వాక్యంలో మొట్టమొదటగా వాగ్దానాలు ఉన్నాయి. నేను లెక్క పెట్టలేదు, ఎవరో లెక్క పెట్టింది ఎక్కడో చదివాను. 30,000 వాగ్దానాలు ఉన్నాయట ఈ బైబిల్లో. దేవుడు తన పిల్లలకు ఇచ్చిన 30,000 వాగ్దానాలు ఉన్నాయి 66 పుస్తకాల్లో.
వాగ్దానాలు ఎందుకు అన్నయ్య గారు అని మీరు అంటారేమో. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో పేతురు అంటాడు, దేవుడు అమూల్యములను అత్యధికమైన వాగ్దానములను అనుగ్రహించాడు. ఈ వాగ్దానాల మూలముగా లోకములను భ్రష్టత్వము నుంచి మనం తప్పించుకొని దేవుని స్వభావంలో పాలివారం అవ్వచ్చంట. వాగ్దానాలు ఎందుకు ఇచ్చాడు వింటున్నారా లేదా? ఏమండి, జనవరి 1వ తారీఖున తీసి బైబిల్ ఉంచుకొని అప్పుడప్పుడు తీసి ముద్రలు పెట్టుకోవడానికి ఇవ్వాలా, దీంతో ఒంటి మీద సిలువేసుకోవడానికి ఇవ్వాలా దేవుడు. వాగ్దానాలు ఎందుకు ఇచ్చాడనంటే ఈ లోకములను భ్రష్టత్వం నుంచి మనం తప్పించుకొని దేవుడి స్వభావంలో పాలివారం అవ్వచ్చట. అందుకే దేవుడు 30,000 వాగ్దానాలు అత్యధికాలు అన్నాడు, అమూల్యమైనవి అన్నాడు, వాగ్దానాలు ఇచ్చాడు. అలాగే దేవుని వాక్యంలో వాగ్దానాలు ఉన్నాయి, దాన్ని ఎవడు షేక్ చేయలేడు. రెండో విషయం చెప్తాను, దేవుని వాక్యంలో శక్తి ఉంది, దాన్ని కూడా ఎవడు కదపలేడు. దీనికి పవర్ ఉంది. మీరు సావధానంగా విని నేర్చుకుంటారంటే దీని కూడా పవర్ అంతా మీతో చెప్తాను. నీ చేతిలో ఉన్న పరిశుద్ధ లేఖనాల శక్తి అదేంటో నేను జ్ఞాపకం చేస్తాను. మొదటి వచనం చూపిస్తాను, చూద్దాని శక్తి ఏంటనంటే అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 37వ వచనం. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 37వ వచనం ఎలా రాసి ఉంది, చదువుతున్నాను వినండి. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేము ఏమి చేద్దామని పేతురును కడమ అపోస్తులను అడగగా. అంటే దేవుని వాక్యానికి ఏమి శక్తి ఉందంటే ఒప్పించే శక్తి ఉంది. ద పవర్ ఆఫ్ కన్విక్షన్, నేను ఒప్పించగలది ఇది. ఆనాటి శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు వాళ్ళందరూ పేతురు ప్రసంగం వింటుంటే పేతురు అన్నాడు, హే, మీరు యేసును చంపారు, దేవుడు ఆయన లేపాడు, మేము దాని సాక్షులము అని వాక్యం చెప్తుంటే అయ్యలారా మిమ్మల్ని ఏం చేయమంటారని హృదయంలో నొచ్చుకున్నారట. అంటే వాక్యం ఏం చేసిందన్నమాట, ఒప్పించిందన్నమాట. దీనికి ఒప్పించే శక్తి ఉంది. మనకున్న దౌర్భాగ్యం ఏంటో కానీ వాక్యం వింటుంటాం కానీ మన లోపల ఉన్న పాపాలు ఒప్పించబడం, అదే మైదా రోగమో నాకు తెలియట్లా. అంటే నువ్వు సరిగా వినడం లేదా, సరిగా ధ్యానం చేయటం లేదా, నీ లోపల ఉన్న పాపస్థితిని ఒప్పింప చేయబడ్డం లేదేంటి? దీనికైతే ఒప్పించే శక్తి ఉంది, మరి వాక్యానికైతే ఒప్పించే శక్తి ఉంది. మరి రెండో మాట మీతో చెప్పనివ్వండి, ఒప్పించే శక్తి మాత్రమే కాదు. వినండి ప్రియులారా, కీర్తన గ్రంథం నుంచి 19వ కీర్తన 7వ వచనంలో ఒకటి రాసి ఉంటుంది. 19వ కీర్తన 7వ వచనం, దాని శక్తి ఏంటో అక్కడ మనం చదువుతాం. మీ కొరకే చదువుతున్నాను వినండి. 19వ కీర్తన 7వ వచనం ఇలా రాసి ఉంది, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరల చేయను. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును. దీనికి నా పవర్ ఏంటంటే వినండి వినండి ప్రియ, కృంగిపోయిన వారిని తెప్పరల చేయగలదు, బుద్ధి లేని వారికి జ్ఞానం ఇవ్వగలదు. ఈ రెండు ప్రక్రియల్ని కన్వర్షన్ అని అంట. పవర్ ఆఫ్ కన్వర్షన్, మార్చే శక్తి దీనికి ఉంది. కన్వర్షన్ అంటే మతం మారటం కాదు. కన్వర్షన్ అంటే కుంగిపోయిన నీవు తెప్పరలు చేయబడ్డాం కన్వర్షన్. బుద్ధిహీనురాలువే నీవు జ్ఞానం గలదాని అవ్వడం కన్వర్షన్. ఈ విషయం అర్థం కాక కన్వర్షన్ చేస్తున్నారంటారు. మరి కన్వర్షన్ అంటే నీకు అర్థమై వచ్చిందా? మతం మార్చడం కాదు కన్వర్షన్ అంటే. కన్వర్షన్ అంటే కృంగిపోయిన వాడిని తెప్పరల చేయటం, బుద్ధిహీనుణ్ణి జ్ఞానవంతులుగా చేయటం. నీ చేతిలో ఉన్న 66 పుస్తకాలకు కన్వర్ట్ చేసే శక్తి ఉంది. కన్విక్ట్ చేయగలదు, కన్వర్ట్ చేయగలదు. అమ్మా వింటున్నారు కదూ? ఇంకో సంగతి చెప్తాను. ఈ సంగతి తెలియకే, దీని శక్తిని వాడుకోలేకే ఈరోజు చాలా మంది దేవుని పిల్లలు మన ఆధ్యాత్మిక జీవితంలో అణగారిపోతున్నామా అన్నట్టుగా ఉన్నాయి. 119వ కీర్తన 9వ వచనం చదువుతాను చూడండి. దీనికన్నా పవర్ ఏంటో. 119వ కీర్తన 9వ వచనం, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా. దీనికన్నా పవర్ ఏంటి అంటే నిన్ను శుద్ధి చేయగలదు. దీనికి పవర్ ఆఫ్ క్లెన్సింగ్, కడిగే శక్తి దీనికి ఉంది. కడిగేస్తుంది. యేసయ్య కూడా అన్నాడు యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనంలో, ఇప్పుడు నా మాటలను బట్టి మీరు పవిత్రులైపోయారు అన్నాడు. ఈ వాక్యములకు కడిగే శక్తి ఉంది.
ఇప్పుడు 3 విషయాలు చెప్పాను. ఒప్పించే శక్తి ఉంది, వినండి, మార్చే శక్తి ఉంది, దీన్ని కడిగే శక్తి ఉంది. 4వ సంగతి నేను మీతో చెప్పనివ్వండి ప్రియులారా, ఈ వాక్యములకున్న మరొక మహత్తరమైనటువంటి శక్తి 119వ కీర్తన చదువుతున్నాను చూడండి. 49, 50 వచనాల్లో రాసి ఉంటుంది. 119వ కీర్తన 49, 50 వచనాలు చూడండి. ఏముందంటే, నీ సేవకునికి దయచేసిన మాట జ్ఞాపకం చేసుకొనము, దానివల్ల నీవు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో అదే నాకు నెమ్మది కలిగించుచున్నది. పవర్ ఆఫ్ కంఫర్ట్, ఆదరించే నెమ్మది కలిగించే శక్తి దీనికి ఉంది. అమ్మా వింటున్నారా? ఒప్పించే శక్తి పవర్ ఆఫ్ కన్విక్షన్, మార్చే శక్తి పవర్ ఆఫ్ కన్వర్షన్, శుద్ధి చేసే శక్తి పవర్ ఆఫ్ క్లీనింగ్, అలాగనే ఆదరించే శక్తి పవర్ ఆఫ్ కంఫర్ట్. ఏం కావాలండి మనిషికి? ఈ పాడు లోకంలో బతకడానికి మాకు మంచి ఆలోచన కావాలని మీరు అంటారా? దీనికి ఉన్న మరో శక్తి ఏంటో తెలుసా? ఆలోచనిచ్చే శక్తి కూడా ఉంది. చదవనా మీ గురించి ఈ మాట? 73వ కీర్తన 24వ వచనం చూడండి ఏం రాస్తుందో. 73వ కీర్తన 24వ వచనం మీ కొరకు చదువు. నీ ఆలోచన చేత నన్ను నడిపించుదువు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. దేవుని వాక్యమునకు ఎవరి ఆలోచనిచ్చే శక్తి, పవర్ ఆఫ్ కౌన్సిలింగ్, చక్కని ఆలోచనిచ్చే శక్తి సామర్థ్యాలు దీనికే ఉన్నాయి. కనుక వినండి ప్రియులారా, ప్రభు అన్నారు, ఆకాశము భూమి గతించిపోయిననే గాని నా మాటలు గతించవు. దీంట్లో వాగ్దానాలు ఉన్నాయి, దాన్ని ఎవడు కుదపలేడు, కదిలించలేడు. దీనికి చాలా శక్తి ఉంది, దీన్ని ఎవడు కదపలేడు, కుదపలేడు. అలాగనే 3వ విషయం చెప్తాను. ఈ వాక్యములో ప్రవచనాలు ఉన్నాయి, ప్రొఫెసీస్ ఉన్నాయి. ఇప్పటికే దేవుడిచ్చిన అనేకమైన ప్రవచనాలు నెరవేర్పుకు వచ్చేసాయి. ఇక కొన్ని నెరవేర్పు కావలసిన మిగిలిపోయాయి. ఏమేమి ఇంకా మిగిలిపోయాయి? ఉదయం నేను 10 సంగతులు లిస్ట్ అవుట్ చేశాను. ఇక్కడ అక్క, చెల్లి, తమ్ముడు అన్న వినండి. ఇప్పుడు 3 మీ ముందు పెడతాను, జాగ్రత్త వినండి. దీంట్లో ఉన్నది వాగ్దానాలు. చదివినప్పుడు విశ్వాసం పెంచుకుంటావు. దీంట్లో శక్తి ఉంది, దాన్ని అనుభవించినప్పుడు ప్రభువుని ప్రేమిస్తావు. దీంట్లో ప్రవచనాలు ఉంటాయి, దీన్ని చదివినప్పుడు నిరీక్షణ పొందుతావు. దేవుని పిల్లల జీవితానికి కావలసింది విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. ఈ 3 వాక్యం నుంచే దొరుకుతాయి. వాగ్దానాలు చదువు, విశ్వాసం పెంపొందింప చేయబడుతుంది. శక్తిని అనుభవించు, ప్రభు మీద ప్రేమ పెరుగుతుంది. ప్రవచనాలు చదువు, నీలో నిరీక్షణ ఉత్పన్నమవుతుంది. ఈ 3 వలన నీ క్రైస్తవ జీవితాన్ని, భక్తి జీవితానికి కావలసినవన్నీ నీకు సంప్రాప్తమవుతాయి. మరి అలాంటి స్థిరమైన, నిలకడగలిగిన, ఎవడు కదపలేని స్థిరమైన వాక్యం దగ్గరికి రాకుండా వినండి అనగనగా అని చెప్పే కథల దగ్గరే పోతారే. మన తెలుగు వాళ్ళకు ఉన్న మాయిదా రోగం ఏంటంటే, మనకు అనగనగా కథలే బాగా ఇష్టం. అవి శాస్త్ర సమ్మతము కావు, చరిత్ర ఆధారము దానికి ఉండదు. కానీ అనగనగా కథ అంటే ఎంత ఇష్టము. అంతెందుకు, నేను ఇక్కడ మొదలెట్టాను అనుకోండి, అనగనగా కథ రాగాలు తీసి మీరు చెప్పేస్తారు. అనగనగా కథలు. అనగనగా రాజున్నాడట, రాజుకేమి 7 కొడుకులు ఉన్నారట. 7 కొడుకులు వేటకెళ్ళారట, 7 చేపలే పట్టె తెచ్చారట, 7 ఎండబెట్టారట. అందులో ఒకటి ఎండలేదట. ఏమే ఎండలేదని అడిగారట. గడ్డికో పడ్డం వచ్చిందని చెప్పిందట. ఏమే గడ్డికో పడ్డం వచ్చావని అడిగారట. ఆ పాలే రెప్పలేదని చెప్పిందట. ఏమరా పాలే, ఆవు తినలేదని చెప్పిందట. ఏమి ఆవు తినలేదని అడిగారట. పాలే రెప్పలేదని చెప్పిందట. ఏమరా పాలే రెప్పలేదని అడిగారట. నాకు అవన్నం పెట్టలేదు అన్నట్ట. ఏమి అవ అన్నం పెట్టలేదని అడిగారట. పిల్లగాడు ఏడ్చినాడని చెప్పిందట. ఏమరా పిల్లాడు ఏడ్చినావని అడిగారట. చీమ కుట్టిందన్నాడట. ఏమే చీమ కుట్టేవని అడిగారట. నా బంగారు పుట్టలో వేలు పెడితే. చూసారు రాగాలు తీస్తున్నారు. కొట్టనా అందట. అసలు కొంచెం దీని లాజిక్ ఏమైనా ఉందంటే, రాజుగారి కొడుకులు వేటకెళ్తే అడవికి పోయి సింహానో, పులుల్లో, లేడ్లో వేటాడాలి కానీ చేపలు పట్టుకోవడానికి పోయారేంటండి చేపలు లాగా. పోని ముచ్చటపడి వెళ్ళారు అనుకుందాం. ఇదంతా చేతగాని దద్దమ్మలు కాకపోతే మనం పోయినా 10 చేపలు తెచ్చుకోవచ్చు గోదావరికి వెళ్ళి. 7గురికి 7 దొరికేట, ఒక్కొక్కడు ఒకటే పట్టాడు. మరి ఎంత చేతగాని దద్దమ్మలు కాకపోతే 7 తెచ్చిపోయి 7 పట్టారు అనుకుందాం. మొత్తానికి ఎండ పెడితే ఎండ లేదట. ఒకటి 7 ఎండ పెడితే ఒకటి ఎండ లేదట. దాన్ని మే నెలలో దేవరపల్లి ఎండబెట్టాల్సింది.
దాని సంగతి ఏదో తెలిసిపోను. మరి ఏ నెల ఎండబెట్టారు? ఎండల ఏమీ ఎండలేదంటే గడ్డిగొప్ప అడ్డం వచ్చిందని చెప్పిందట. మరి దేవరాపల్లి వాళ్ళు గడ్డిగొప్పలు నోరు ఎక్కడ ఉంటుందో ఆ గడ్డిగొప్పలు అది నోరు తెరిచి మాట్లాడేస్తుంది, ఆవు మాట్లాడేస్తుంది, చివరికి వేలు పెట్టి నలిపేస్తే చచ్చిపోయి చేవ మాట్లాడేస్తుంది. నా బంగారు పొట్టలో వేలు పెడితే కొట్టనా అని. శాస్త్రము లేదు, ఇందులో చరిత్ర లేదు. కానీ ఇలాంటి పుక్కిట పురాణాలు, ఇటువంటి ఇతిహాసాలు ఈ దేశంలో కోకొల్లలు ఉన్నాయి. అవన్నీ వినడం అంటే చెవు కోసుకుంటారు మన వాళ్ళు. చరిత్ర ఆధారమైన సంగతులు, శాస్త్ర సమ్మతమైన విషయాలు వినండ్రా, మీ జీవితం పరివర్తన కలుగుతుంది, మీరు మానసిక చైతన్యం పొందుతారు, మీకు ఆధ్యాత్మిక వ్యాయామం జరుగుతుంది, మీరు రూపాంతరం చెందుతారంటే ఈ మాటలు ఎక్కడం లేదు. ఒక విషయం చెప్పనా, మనుషులను రూపాంతరపరిచే పుస్తకం నీ చేతిలో ఉన్న పుస్తకం. ఒక దేవుని సేవకుడు అన్నాడు, ప్రపంచంలో చాలా పుస్తకాలు ఉన్నాయి, సమాచారమే ఇవ్వగలవు. ఇన్ఫర్మేషన్ ఇచ్చే పుస్తకాలు కోకొలలు. అలాగే ప్రపంచంలో మరికొన్ని పుస్తకాలు ఉంటాయి, అవి ఏం చేస్తాయంటే సంస్కరిస్తాయి, రిఫర్మేషన్ తెస్తుంటాయి. ఏమండి లెనిన్, మావో లేకపోతే కొన్ని నక్సలైట్ పుస్తకాలు చదువుతుంటే కొన్ని రిఫర్మేషన్స్ వస్తే బాగుండును అనిపిస్తూ ఉంటుంది. కనుక వినండి, కొన్ని పుస్తకాలు ఉన్నాయి, సంస్కరణలు తెస్తాయి. కానీ ప్రపంచంలో ఒకే ఒక పుస్తకం ఉంది, అదొక్కటే రూపాంతరపరచగలదు, ట్రాన్స్ఫర్మేషన్ చేయగల పుస్తకం ఒకటే, అది నీ చేతిలో ఉంది. మరి దీని దగ్గరకు రాకుండా వినండి ప్రియులారా, స్థిరమైన నిలకడగలిగిన, ఎవరు కుదపలేని కదిలించలేని ఈ వాక్యం దగ్గర రాకుండా ఎక్కడెక్కడో తిరుగుతున్నాం ఏంటండి మనం? అన్నిటి అంతము సమీపమైంది. అంతము కానివేవో చెప్తున్నాను మీకు. దేవుని సింహాసనం అంతము కాదు, దేవుని వాక్యం అంతము కాదు. ఒక ఉదాహరణ చెప్తాను వినండి. 17వ శతాబ్దంలో వాల్టేర్ అనే ఒక పెద్ద ఆయన, వాల్టేర్ అంటే మా వైజాగ్ వాల్టేర్ అనుకునేరు, వాడి పేరే వాల్టేర్. వాడు ఒక నాస్తికుడు. అతను ఏమనుకున్నాడనంటే, ఈ ప్రపంచంలో బైబిల్ ఎక్కువైపోతుంది, దేవుడు యేసు ప్రభు నమ్మిన వాళ్ళు ఎక్కువైపోతున్నారు, కనుక బైబిల్ మీద యేసు ప్రభు మీద వ్యతిరేకమైన మాటలు రాసి ప్రపంచమంతా పనిచేస్తాను అని చెప్పి యేసుకు విరోధంగా, బైబిల్కు విరోధంగా ఏమేమో వాడు అపార్థపు మాటలు, అపోహ మాటలు రాసి ప్రపంచంలో పనిచేస్తున్నాడు. చివరికి కొంత ఆదరణ దొరికిందేమో, ఇంకా నేను ఎక్కువ రాసి ఉంటే ఎంతోమంది ప్రజలు చదివేస్తారు, అసలు బైబిలే భూమి మీద లేకుండా అయిపోతుంది, యేసు పేరే భూమి మీద తుడిచివేయబడుతుంది అనుకుని వాడు డబ్బులు కొంచెం అప్పు చేసి ఒక పెద్ద ప్రింటింగ్ ప్రెస్ కట్టేసుకున్నాడు. ఆ ప్రింటింగ్ ప్రెస్లో అన్ని ముద్రిస్తున్నాడు. చివరికి జబ్బు పెట్టే మంచం పట్టాడు. మంచం పట్టగానే అప్పులు ఇచ్చిన వాళ్ళు అడిగారు, ఏమయ్యా వాల్టేర్, నువ్వు చచ్చేలాగున్నావు, మా అప్పు ఎవడ కడతాడయ్యా అని అంటే, అమ్మ వింటున్నారు, అప్పు ఎవడ కడతాడంటే అన్నాడు, నేనే జబ్బు పట్టే మంచం పట్టాను, నేను మీ అప్పు తీర్చలేను, నేను కట్టిన ప్రెస్ని మీరు వేలం పాట పెట్టేసుకొని వచ్చిన డబ్బులు పనిచేసుకోండి అన్నాడు. మొత్తానికి అతని ప్రింటింగ్ ప్రెస్ని వేలం పాటగా పెట్టారు. వేలం పాటగా పెడితే ఆ విడ్డోర్మెంటో చెప్పనా, ఆ వేలం పాటలో ప్రింటింగ్ ప్రెస్ కొనుక్కున్నది జెనీవా బైబిల్ సొసైటీ వాళ్ళు కొనుక్కున్నారు. అందులోంచి జెనీవా స్టడీ బైబిల్స్, జెనీవా ఇంగ్లీష్ బైబిల్స్ ఎన్ని పుట్టుకొచ్చాయో తెలియదు. ఏ ప్రింటింగ్ ప్రెస్లోనైతే దేవుని వాక్యానికి విరుద్ధంగా చేద్దామని కదిలించేద్దాం వాక్యాన్ని అని అనుకున్నాడు, వాడు కదిలేడు, వాడి ప్రింటింగ్ ప్రెస్ కదిలిపోయింది. ఇప్పుడు వాడి ప్రింటింగ్ ప్రెస్లో నుంచి బైబిల్ వాక్యాలు వచ్చి వాడు గతించిపోయాడు. బైబిల్ వాక్యం ఇంకా ఉంది ఇక్కడ. 3 శతాబ్దాలు దాటినా బైబిల్ ఉంది. వాడు మట్టి గరిచాడు. ఈ ప్రపంచంలో ఎవరైనా కావచ్చు, దేవుని వాక్యం లేకుండా చేస్తామనుకునే వాళ్ళు లేకుండా పోతారేమో కానీ బైబిల్ వాక్యం ఉంటుంది. బైబిల్ వాక్యం ఉంటుంది. వీరిని అన్నిటి అంతము సమీపిస్తూ ఉంది. దాని అప్పుడే దేవుడు కుదపడం మొదలు పెట్టేశాడు చాలా వాటిని. కానీ అంతము కానివేవో ఉన్నాయి, దాన్ని మనం ఆశ్రయించాలి, దాని కిందకి మనం రావాలి. 2 చెప్పాను. 1 అమ్మ వింటున్నారా, దేవుని సింహాసనం, 2వది దేవుని వాక్యం. ఇవి శాశ్వతము నిలిచేవి, ఇవి నిరంతరము ఉండేవి, అవ యుగయుగాలు ఉండేవి. గుర్తుపెట్టుకోండి. 3వ సంగతి చెప్తాను రండి. 3వ సంగతి ఏంటి అంటే మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. సమయం అవుతుంది, జాగ్రత్తగా వినండి, ముగింపుకు వస్తున్నాను. మత్తయి సువార్త 16వ అధ్యాయం
18వ వచనం మీ కొరకై చదువుతున్నాను, వినండి. ఇలా రాసి ఉంది, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘములు కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. ఈ వచనములో ఉన్నదేంటో తెలుసా? దేవుని సంఘం. దేవుని సంఘం. దేవుని సంఘం అన్నప్పుడు 2 రకాలుగా మనం అర్థం చేసుకోవాలి. ఒకటి స్థానిక సంఘం, అంటే కొద్దిమంది గుంపు ఒక మందిరంలో కూర్చుంటారు. మందిరం సంఘం కాదు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి ప్రియులారా, మందిరం అంటే దేవుని సంఘం కూడుకునే చోటు. మందిరం వేరు, సంఘం వేరు. సంఘం అంటే ప్రజా గుంపు. సంఘం అంటే ప్రజా గుంపు. కొంతమంది అంటారు మా సంఘం కట్టామంటారు. మీ సంఘం మీరు కట్టేది ఇందిరా బాబు? మీ సంఘం మీరు కట్టడం ఏంటి? మీరు మందిరం కట్టుంటారేమో. మనుషులు కట్టేది మందిరం, దేవుడు కట్టేది సంఘం. ఇంకో విషయం చెప్పనా? మన మందిర సభ్యుల సంఖ్య మనం చెప్పగలం, మన సంఘం యొక్క సంఖ్య దేవుడు చెప్పగలడు. మన సంఘం సంఖ్య మనం చెప్పలేము. ఎందుకంటే ఇందులో నామకార్థులు ఎంతమందో, ఇందులో మారు మనుషులు లేనోడు ఎంతమందో, రక్షణ అనుభవం లేనోడు ఎంతమందో మనం లెక్క కట్టలేము. అందుకనే వినండి, మందిర సభ్యుల సంఖ్య మనం చెప్పగలం, సంఘం యొక్క సంఖ్య దేవుడు మాత్రమే చెప్పగలడు. కనుక సార్వత్రిక సంఘం ఒకటి ఉంది. స్థానిక సంఘాల్లో ఉన్న మనుషులందరూ కలిస్తే మీరు సార్వత్రిక సంఘములో సభ్యులు. స్థానిక సంఘాన్ని ఇబ్బందులు పెట్టవచ్చు ఎవడైనా. స్థానిక సంఘం కూడుకున్న మందిరాల మీద ఎవడైనా దాడి చేయొచ్చు. కానీ సార్వత్రిక సంఘం అది నిరంతరము నిలిచేది. వధువుగా పరలోక రాజ్యానికి చేరి యేసుతో పాటు ఉండి మళ్ళీ భూమి మీదకి వచ్చి 1000 ఏళ్ళు రాజ్యపాలన చేసి కొత్త ఆకాశం కొత్త భూమిలోకి వెళ్ళిపోతుంది ఈ సంఘం. దాన్ని ఎవడు కదపలేడు. కదుపుదామనుకున్నాడు కూలుతాడు. మీకు ఒక విషయం చెప్పనా? ఒక అమ్మ అంట కొండ పిల్ల కట్టుకొని కొండ లాగుదామనుకుందట. వచ్చేది కొండ, ఊడేది పిలక. ఏం చెప్పరేమమ్మా? పిలకూడుద్ది. జీవమగల దేవుని సంఘాన్ని మేము ఏదో చేసేస్తామని చరిత్రలో ఎంతో మంది వచ్చి పడ్డారండి. రోమీల దగ్గర నుంచి నేటి వరకు ఎన్నో ప్రభుత్వాలు, ఎంతో మంది ఏలికలు, ఆయన పాలకులు వచ్చి సంఘమే లేకుండా చేస్తాం భూమి మీద అనుకున్నారు. వాళ్ళు గతించి మట్టికి మట్టయ్యారు. సంఘం ఇంకా నిలిచే ఉంది. సరే ఇప్పుడు చెప్తాను వినండి. సంఘం ఎందుకు శాశ్వతం, ఇది ఎందుకు ఇంకా నిలిచి ఉంది అనంటే, మొదటి మాట, దీని శిరస్సు పరలోకమందున్నాడు. ఎక్కడున్నాడు ఆయన? పరలోకమందున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఈ సంఘములకు శిరస్సు పరలోకమందున్నాడు. చదువుతున్నాను 23వ వచనం, ఎఫెసీ 1:23. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును సంపూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. ఆయన శిరస్సు, ఆ పైన 22వ వచనం చివరిలో ఉంటుంది, ఆయనను సంఘమును శిరస్సుగా నియమించాను. యేసు శిరస్సు, సంఘము దేహం, శరీరం. దీని శిరస్సు పరలోకంలో ఉన్నాడు. ఒక మంచి మాట. మరి దీని పర్యవేక్షకుడు ఎక్కడ ఉన్నాడు? పెంతెకోస్తు దినమున ఈ లోకములోనికి వచ్చినటువంటి పరిశుద్ధాత్ముడు పర్యవేక్షకునిగా సంఘములో తిరిగి పరిచర్య చేస్తున్నాడు. ఈయన శిరస్సేమో అక్కడుంది, పర్యవేక్షకుడేమో, సూపర్వైజర్ ఏమో సంఘము నుండి తిరిగి పరిచయం చేస్తున్నాడు. ఈ సంఘమునకు వినండి, కాపలాదారులను, ఈ కాపర్లను దేవుడు పెట్టాడు. కాపర్ను కొడితే కొట్టచ్చు, గౌరవించకపోతే గౌరవించకపోవచ్చు. కానీ ఈ కాపర్ కాకపోతే ఇంకో కాపర్ను దేవుడు నియమించేస్తాడు. అమ్మా వింటున్నారా? వినండి, కాపర్లను దేవుడు సంఘం కొరకు ఉంచాడు. మరి సంఘానికి పోషణ ఏమి ఇచ్చాడు అంటే, ఈ 66 పుస్తకాలు కలిగిన పరిశుద్ధ లేఖనాలు ఈ సంఘమునకు పోషణగా ఇచ్చాడు. శిరస్సేమో అక్కడుంది, పర్యవేక్షకుడేమో మధ్యలో తిరుగుతున్నాడు, కాపర్లేమో దేవుడు నియమించాడు, పోషణగా వాక్యం ఇచ్చాడు. అందుకే సంఘం లేకుండా చేద్దామనుకునే వాళ్ళు వారు లేకుండా పోయారు. కానీ సంఘం ఇంకా నిలిచే ఉంది. క్రీస్తు శకం 50 నుంచి ప్రియులారా 56 మధ్యలో నీరో అనే రోమన్ చక్రవర్తి ఈ క్రైస్తవ సంఘమే లేకుండా చేద్దాం అనుకున్నాడు. వాడు చచ్చాడు. అసలు ఆడింట్లోనే సంఘం ఉంది. అతగాడింట్లో సంఘం ఉండి పౌలుతో చెప్తున్నారు, పౌలన్నా నువ్వు ఆ సంఘాలకు ఉత్తరాలు రాస్తున్నప్పుడు వాళ్ళకందరికీ మేము వందనాలు చెప్తున్నామని రాయనంటే పౌలు రాస్తున్నాడు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో, కైసరు ఇంటిలో ఉన్న పరిశుద్ధులు మీకు వందనాలు చెప్తున్నారు. మరి కైసరు క్రైస్తవమే లేకుండా చేద్దాం అనుకున్నాడు కదా, వాటిలో పరిశుద్ధులు ఎట్లా వచ్చారు? తన కాపలాగా వచ్చిన
పెత్రోలియం అనే సేనలో వారు సువార్త పౌలు దగ్గర విని మారు మనసు పొంది ఏమంటే నీరో చక్రవర్తి ఇంటిలోనే సంగముగా కూడుకుంటున్నారు. అతని తరువాత డొమిషియన్ అనే ఒక చక్రవర్తి వచ్చాడు. అతనేమనుకున్నాడో తెలుసా? వినండి, ఆయన భయంకరంగా హింసించాడండి దేవుని పిల్లల్ని, భయంకరంగా హింసించాడండి దేవుని పిల్లల్ని. క్రైస్తవ సంఘమే లేకుండా చేద్దామనుకున్నాడు. వాడు చచ్చాడు, సంఘం ఇంకా ఉంది. వాడు తర్వాత ట్రాజన్ అనే ఒకడు వచ్చాడు. ఏమంటే వాడు కూడా సంఘం లేకుండా చేద్దామనుకున్నాడు. వాడు కూడా చచ్చాడు, సంఘం ఇంకా ఉంది. వినండి వినండి ప్రియమైన స్నేహితులారా, అటు తర్వాత మరికొన్ని పేర్లు చెప్పొచ్చు. అది కొంచెం మన మనోభావాలు దెబ్బతీస్తాయి కాబట్టి వినే వాళ్ళకి రికార్డ్ అవుతుంది కాబట్టి చెప్పలేకపోతున్నా. రోమీలు మనకు దగ్గరగా ఉన్నారు, ఆ తెలుగు రోమీలకు అర్థం కాదు కాబట్టి వాళ్ళ పేర్లు చెప్పేశా. అమ్మా వింటున్నారా? ఏమంటే కొంతమంది వేరు మత విశ్వాసాల్లో ఉండే వాళ్ళు ఇది లేకుండా చేద్దామనుకునే వాళ్ళ పేరు నాకు తెలుసు, చెప్పారంటే కొంచెం తంటా వస్తుందని కొంచెం హృదయంలోనే ఆపేసుకుంటున్నా. మెట్టు నేను చెప్పగోరే విషయం ఏంటో తెలుసా? దేవుని సంఘం స్థిరం, అది యుగ యుగాలు ఉంటుంది, నిత్యత్వం వరకు ఉంటుంది. ప్రభు తను ప్రేమించి ప్రభు తన అమూల్యమైన రక్తం ఇచ్చి దీన్ని కొనుక్కున్నాడు. దీన్ని ఎవడు షేక్ చేయలేడు, దీన్ని ఎవడు లేకుండా చేయలేడు ఈ ప్రపంచంలో. ఇంకెక్కువ చెప్పలేను, అయిపోయింది. 3 దేవుని సింహాసనమే శాశ్వతం, దానికి అంతం లేదు. దేవుని వాక్యమే శాశ్వతం, దానికి అంతం లేదు. దేవుని సంఘమే శాశ్వతం, దానికి అంతం లేదు. 4వ మాట చెప్పి నేను ముగించేస్తాను, టైం అవుతుంది కనుక. రండి 4వ సంగతి, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. వినండి వినండి ప్రియుల, రాసుకోండి. మీకు ఎవరికైనా చెప్పాలనిపిస్తే రాసుకున్నది ఇంకోళ్ళు చెప్పండి. నాకేం కాపీ రైట్లు లేవు నా ప్రసంగానికి, నేనే బైబిల్ వచ్చి కాపీ కొట్టాను. నాకు దీని కాపీ రైట్ నేనేది పెడతాను. ఎవరికైనా చెప్పొచ్చు, ఎవరికైనా మేలు కలుగుతుందంటే చెప్పండి ఈ వచనాలు. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తము జరిగించువాడు, చెప్పండి, నిరంతరము నిలిచును. ఎవరండి శాశ్వతం ఉండేవాళ్ళంటే దేవుని పిల్లలే శాశ్వతం. అన్నిటి అంతము సమీపించింది కానీ దేవుని పిల్లల అంతం సమీపం కాదు. దేవుని పిల్లలకు అంతం లేదు. ఇంతగా దేవుని పిల్లలు అంటే ఎవరు? ఇది కూడా తెలియాలిగా. అందరూ దేవుని పిల్లలు అనుకోకండి. పావురాల్లో దూరిన నల్లకాకి నీళ్ళు పావురం అనుకుంటుందట, దొంగ కాకి. మూతి కనబడితే పోల్ చేసుకుంటారని కిందకి మూతి పెట్టేస్తుంది దొంగ కాకి. తోక కనబడితే పోల్ చేసుకుంటారని తోక లోపల పెట్టేసుకుంటుంది దొంగ కాకి. అరిచేనంటే దొరికిపోతారని నోరు కట్టేసుకుని ఉంటుంది. పావురాల్లో కలిసిపోయింది నల్ల కాకి. ఎక్కడో బాప్తిసం పొందింది 2 సున్నంలో, అందుకని తెల్లగా కనబడుతుంది కానీ లోపల ఉన్నది పావురమే. ఈరోజు చాలా మంది అలాగుంటారు సంఘాల్లో, దేవుని పిల్లలే అనుకుంటారు. మీరు బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుందండి. మీకు ఎప్పుడైనా మీ ఓపిక ఉంటే మొదటి యోహాను పత్రిక పట్టుకోండి. దేవుని పిల్లలు అంటే ఎవరో అక్కడ 13 గుర్తులు రాశాడు భక్తుడు. అవన్నీ ఇప్పుడు చెప్పాలి కానీ మన సమయం లేదు కనుక చెప్పలేకపోతున్నాను. 13 మార్క్స్, 13 గుర్తులు ఉంటాయి దేవుని పిల్లల గుర్తులు. ఈ గుర్తులుంటేనే మనం దేవుని పిల్లలం. సరే, ఇంతగా దేవుని పిల్లలం ఎట్లా అవుతా మనం అని అంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం ఉంటుంది. ఏముంటుందో తెలుసా? తను ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచి వారందరికీ దేవుని పిల్లలు అవ్వడానికి ఆయన అధికారం ఇచ్చాడంట. యేసును వినండి, విశ్వసించడం, యేసునేమో నీ హృదయంలోనికి స్వీకరించడం. ఈ 2 జరిగితే దేవుడు నిన్ను తన బిడ్డగా, తన పిల్లదానిగా, తన పిల్లవాడిగా ఆయన అంగీకరించడం. ఈ 3 పనులు జరిగిపోతే నువ్వు దేవుని పిల్లదానివే, దేవుని పిల్లవాడివే. నీకు అంతం లేదు. ఎందుకు అంతం లేదంటే 2 వచనాలు చదివి చెప్పి ముగించేస్తాను. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఎవడు మనల్ని ఎందుకు అంతం చేయలేడు? కొడితే కొడతాడు, బాధిస్తే బాధిస్తాడు, జైల్లో పెడితే పెడతాడు, చివరికి చంపినా చంపుతాడు. చంపుకోని కానీ నువ్వు అంతం కావు. ఎందుకో చెప్తాను వినండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 28, 29 వచనాలు. నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను గనక అవి ఎన్నటికీ నశింపవు,
వాడు కొడితే కొట్టొచ్చు, బాధిస్తే బాధించవచ్చు, చివరికి చంపితే చంపొచ్చు. అలా ప్రభువుని నమ్మి నమ్మకంగా బతికిన హతసాక్షులు, ఎంతో మంది హతసాక్షులు చచ్చిపోయినారు. కానీ వాళ్ళు నశించిపోయేవారు కాదు, వాళ్ళకి అంతం లేదు. యేసయ్య అంటున్నాడు ఈ మాట, చూడండి 28వ వచనంలో ఎంత బాగుంది ఈ మాట. నేను వాటికి నిత్య జీవం ఇచ్చాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడునూ వాటిని నా చేతిలోంచి అపహరింపడు. వాటి నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనక నా తండ్రి చేతిలో నుంచి ఎవడునూ వారిని లేక వాటిని అపహరించలేడు అన్నాడు. ఈ సత్యం ఎంత వట్టబట్టించుకున్నాడో పౌలన్న, ఈ వాక్య సత్యం ఎంత వంటబట్టించుకున్నాడో ఈ మాట ఆయన రాశాడు. అది కూడా చదువుతా మీ గురించి. రోమాపత్రిక 8వ అధ్యాయం 38, 39 వచనాలు చూడండి. రోమాపత్రిక 8, 38, 39. మరణమైనను జీవమైనను, దేవదూతలైనను ప్రధానులైనను, ఉన్నవైనను రాబోవునవైనను, అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టించబడింది మరి ఏదైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుంచి మనల్ని ఎడబాపనేరమని రూఢిగా నేను నమ్ముచున్నాను. అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన నామాన్ని అంగీకరించి నువ్వు దేవుని పిల్లదానివైతే, నువ్వు దేవుని పిల్లవాడవైతే దేవుని ప్రేమలోంచి ఎవడూ నిన్ను ఎడబాపలేడు. దేవుని చేతిలోంచి ఎవరూ నిన్ను అపహరించలేరు. దేవుడు నీకు నిత్య జీవం అనుగ్రహించినాడు గనక నువ్వు నశింపవు. అందుకే యోహాను రాశాడు, లోకము దాని ఆశ గతించిపోవును గాని దేవుని చిత్తము చెయ్యేవారు, చెప్పండి, నిరంతరము నిలుస్తారు. అన్నిటికీ అంతముంది, దేవుని పిల్లలకు అంతం లేదు. అన్నిటికీ అంతముంది, దేవుని సంఘానికి అంతం లేదు. అన్నిటికీ అంతముంది, దేవుని వాక్యానికి అంతం లేదు. అన్నిటికీ అంతముంది, దేవుని యొక్క సింహాసనానికి అంతం లేదు. పేతురు అంటున్నాడు, అన్నిటి అంతము సమీపిస్తా ఉంది. అంతమైపోయే వాటి కింద ఉండడం నీకేమి మేలు? మీకు ఆ విషయం చెప్పనా? పడిపోయే వాటి కింద ఉంటే నిలబెట్టవచ్చేమో, కూలిపోయే వాటి కింద ఉంటే నువ్వు నిలబెట్టలేవు, దాని కింద పడి కూలుతావు నువ్వు కూడా. దేవుడు మానవులు తమ మేలు కొరకు దేవుని భయం లేక, దేవుని లెక్క చేయక, తమ సుఖము కొరకు, తమ క్షేమం కొరకు మనుషులు నియమించుకుని ఏ వ్యవస్థ అయినా అది కూలిపోయేది. కూలిపోయే వాటి కింద ఉండి నువ్వు కూలిపోవద్దు. కూలిపోయే వాటి కింద ఉండి నీ కుటుంబాన్ని కూలదీయొద్దు. ఏది కూలదో, ఏది నిలిచి ఉంటుందో, ఏది శాశ్వతమైనదో దాని దగ్గరకు వద్దాము రండి. దేవుని పిల్లలమై దేవుని సంఘములోనికి వచ్చి దేవుని వాక్యంతో బ్రతుకుతూ దేవుని సింహాసనం ముందు మన జీవితాలు పెట్టుకోగలిగితే అన్నిటికీ అంతమే వచ్చినా నీకు అంతం లేదు అని బైబిల్ చెప్తుంది. నేను ముగించేస్తున్నాను. అంతమైన వాటితో అంతమైపోతావో, అన్నీ అంతమైపోయినా కానీ అంతము కాని వాటితో నువ్వు నిలిచి ఉంటావో, ఇక అది నీ ఇష్టం, నీ వ్యక్తిగతం. ఇందులో ఎవరి బలవంతం ఉండదు. వాక్యం వివరించాలి, దేవుని దాసులుగా వివరించి చెప్పాను. సుమారు 1.5 సేపు నుంచి మీరు విన్నారు కనుక వినండి. అన్నిటంతము సమీపిస్తా ఉంది. నీ మరణము నీకు సమీపిస్తుంది, యేసయ్య రాక సమీపిస్తుంది. ఏమైతే అన్ని ఆయన అంతం చేయాలో చేసి పడేస్తాడు. కొనపడ మొదలు పెడుతున్నాడు, ఆయన షేక్ చేస్తున్నాడు. అప్పుడప్పుడు అవన్నీ కదులుతుండ మనకు కనబడతా ఉంది. ఏది నిలకడగా ఉంటుందో, ఏది శాశ్వతమైందో దాని దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేద్దాం. ఆయనకి చాలా దూరంగా వెళ్ళిపోయాం. దూరంగా వెళ్ళిపోయిన మనం పరిగెత్తి వెనక్కి వచ్చేద్దాం. తప్పిపోయిన కుమారుడు ఇంటికి వచ్చినట్టు నాన్న దగ్గరకు, బెత్లెహేముని విడిచిపెట్టి వెళ్ళిపోయిన నయోమీలాగా మళ్ళీ వెనక్కి వచ్చేద్దాం. కరువు వచ్చిందని ఐగుప్తుకు వెళ్ళిపోయిన అబ్రాహాములాగా మళ్ళీ కనానికి వచ్చేద్దాం. దేవునికి దూరం అయిపోయావు, మళ్ళీ వెనక్కి
తమ్ముడు అన్న, దేవుని సింహాసనం దగ్గరే బ్రతుకుతున్నావా? దేవుని వాక్యాన్ని వాడుకుంటున్నావా? దేవుని సంఘములోనే నిలిచావా? దేవుని బిడ్డగానే మారావా? దేవుని బిడ్డగా మారకపోతే దేవుని సంఘములో ఉండలేవు. దేవుని సంఘములో ఉండే వ్యక్తివి కాకపోతే దేవుని వాక్యాన్ని వాడుకోలేవు. దేవుని వాక్యాన్ని వినియోగించుకోకపోతే దేవుని సింహాసనం దగ్గర బ్రతకలేవు. ప్రభు ప్రేమించి నిన్ను పిలుస్తున్నాడు. నిన్ను పిలిచిన ఆ ప్రభు శిలువ మీద తన యవ్వన పరిశుద్ధ అమూల్యమైన రక్తమైన కార్చి 2 చేతులు చాపి ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నా యొద్దకు వచ్చు వారిని ఎంత మాత్రము త్రోసివేసే దేవుడిని కాను అని చెప్పి నేను పిలుస్తున్నాడు. ఆయన దగ్గరకే తిరిగి వస్తావా? లేక యేసు నాకు అక్కర్లేదు, అంతము కాని ఆ సింహాసనము, ఆ వాక్యము, ఆ సంఘము, ఆ దేవుని బిడ్డ ఉండవు, నేను ఉండలేను, నేను అంతమైపోయే వాడితో అంతమైపోతానంటే ఇక నేనేమి చెప్పలేను. ఈ రాత్రి నీ ముందుకు వచ్చిన సందేశం నీకేమి జవాబులు ఇవ్వలేదు. జరిగింది ఏదో గతం జరిగింది బాబు. నాశనం అయిపోయే వాటి కింద నాశనం అవ్వడానికి నేను కూర్చున్నాను. కూలిపోయే దాని కింద నేను కూర్చుని కోరబడబోతున్నాను. ప్రభు నన్ను ప్రేమించి మాట్లాడుతుండగా, అన్నిటి అంతము సమీపించి ఉండగా, అంతము కాని ఈ 4 దగ్గరకు చేరుకుంటా నమ్మకంగా నేను దేవుని సింహాసనం దగ్గర బ్రతికి దేవుని వాక్యముతో వాక్య ప్రయోజనాలు పొంది దేవుని సంఘములో ఉండి దేవుని బిడ్డగా నా జీవితాన్ని నేను సార్థకం చేసుకుంటాను అనేదే నీ మాట అయితే, స్వామి బ్రదర్ మా కొరకై ప్రార్థించండి, అంతము కాని వాటి కింద బతుకున్నట్లుగా మా నిమిత్తమై ప్రార్థన చేస్తారా? ప్రభు బిడ్డనవుతా, ప్రభుని వెంబడిస్తా, ప్రభు కొరకే బ్రతుకుతా, ఆయన సింహాసనం ఆశీర్వాదాలు సంపాదించుకుంటా, నా కొరకే ప్రార్థన చేయండి అనే వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉంటే నెమ్మదిగా మీ కుడి హస్తాన్ని కొంచెం పైకెత్తి చూపగలుగుతారా? మీ కొరకే ప్రార్థించి మిమ్మల్ని ఈ రాత్రి పంపిస్తారు. నెమ్మదిగా మీ కుడి హస్తాన్ని మీ తల కంటే కొంచెం పైకెత్తి చూపగలరా? మీ కొరకై ప్రార్థించి పంపిస్తారు. వందనాలు సహోదరి, వందనాలు సహోదరుడా, వందనాలు అక్క, వందనాలు చెల్లి, వందనాలు తమ్ముడు. ప్రభు నీ తీర్మానమును గౌరవించి నిన్ను బలపరచునుగాక. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరు చేతులు చూపిన వారు మీరు ఉన్న పాటలు లేచి నిలబడండి. ప్రార్థన చేసి ఆశీర్వాదం పలికి మిమ్మల్ని పంపిస్తాం. చేతులు చూపిన వారు ఉన్న పాటలు లేచి నిలబడండి. వందనాలు సోదరి, వెంటనే నిల్చుకోండి, సమయం లేదు. గాడ్ బ్లెస్ యు అమ్మ, గాడ్ బ్లెస్ యు తమ్ముడు. ప్రైజ్ ద లార్డ్. ఇంకెవరైనా చేతులు చాపిన వారు సిగ్గుపడాల్సిన పని లేదు. వాక్యానికి మనం స్పందిస్తున్నాం, మన పాడు మాటలకి స్పందించలేదు కదా. ఇంకెవరైనా ఉన్నారా? వందనాలు చెల్లి, వందనాలు అక్క, ప్రైజ్ ద లార్డ్. ఇంకెవరైనా ఉన్నారా? ప్రార్థన చేసుకుందాం. అలాగే తీర్మానం చేసుకున్న వారందరూ కూడా మీరు నుంచొని ఉండండి. మీ కొరకు దైవజనులు ప్రార్థన చేస్తారు. పెద్దవి నుంచి వచ్చినటువంటి దైవజనులు ఎఫ్ఎఫ్ రావు గారు ప్రార్థన చేస్తారు. తీర్మానం చేసుకున్న వారందరి కొరకు, ఇంకా వాక్యం విని కూడా ప్రభుని దూరం చేసుకొని ఇక్కడ నుండి వెళ్ళిపోతున్న వారికి ఈ చివరి గడియలలో ప్రభు వారిని సంధించిన నిమిత్తము రేపటి ప్రత్యేకమైన ఈ కూడికల కొరకు దైవజనులు ప్రార్థిస్తారు. ప్రియమైన తండ్రి, ప్రేమలైన ప్రభువా, నీ పరిశుద్ధమైన ఘన నామాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ రాత్రి నీ దమన సింహాసనం నుంచి అందించిన నీ లేఖన భాగం కొరకే స్తోత్రములు. నీ దాసుని ఉదయకాలంలో వాడుకున్నారు, మళ్ళీ ఈ రాత్రి మీరు వాడుకున్న విధానం కొరకై మరొకసారి నా శిరం ఉంచి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రభునందు మీ ప్రయాస వ్యర్థం కాదని ఎరిగి కదలక స్థితిలో ఉండండి అని నీ లేఖనం చెబుతుంది ప్రభువా. ఏది అంతమవుతుందో ఏది అంతము కాదో మీరు వివరంగా చెప్పిన నీ ప్రేమ కొరకై స్తోత్రం నాయన. నీ కృపాసింహాసనమే నాయన స్థిరముగా ఉండేది నాయన. నీ వాక్యమే స్థిరంగా ఉండేది ప్రభువా. నీ సంఘమే స్థిరంగా ఉండేది నాయన. నీ పిల్లలే స్థిరము నాయన.
నాయనా మా జీవితాలలో మరొకసారి మమ్మల్ని వెలిగించిన, పురుగొల్పిన, ప్రేరేపించిన నీ లేఖన సత్యం కొరకై స్తోత్రం నాయన. నీ వాక్యంలో శక్తిని మరొక పర్యాయము మాకు జ్ఞాపకం చేసిన నీ ప్రేమ కొరకై స్తోత్రములు. వాక్యమైన అనేక మంది హృదయాలను సమర్పించుకొని వారి చేతుల పైకెత్తి వారు నిలబడి, అయా నీ యొక్క కృప కొరకై నీ కృపాసనతకు వచ్చిన నీ బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాను. వట్టి చేతులతో కాకుండా నిన్ను ఆరుగా బిడ్డలను పంపించమని ప్రార్థిస్తున్నాను. మళ్ళా రేపు ఉదయకాలంలో, రేపు సాయంకాలం సభలో మీరే తోడు ఉండమని ప్రార్థిస్తున్నాను. నీ దాసుడు అలిసి ఉన్నాడు ఆయన. అలిసిన రీతిలో యేసయ్యా నువ్వు వర్తమానం అందించగా నాయన సమరయను స్త్రీని సమకూర్చుకున్నది ప్రభువా. ఆ స్త్రీ అనేకులు సమకూర్చింది నాయన. నీ కొరకు సమకూర్చి ఆ క్రమంలో ప్రభువా మా ప్రియులు డేవిడ్ రాజు గారిని మీరు వాడుకుంటున్న విధానికై స్తోత్రములు. ఎంతో ప్రయాసంతో ఏర్పాటు చేసిన ఈ సభలను బట్టి మీకు స్తోత్రములు. ఆత్మలను బలపరచండి, ఉద్యోగపరిచేయండి నాయన. ప్రతి విషయంలో మీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఆయన రాత్రి ప్రతి వారిని బలపరిచి నడిపించమని, తృప్తిపరచమని యేసు నామమున స్తుతించి ప్రార్థించి గణపరచుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రకటనలు వింటాం. దయచేసి గమనించండి, రాత్రి మీరందరూ కూడా రావడం చాలా సంతోషం. మీరందరూ చాలా వాక్య ఆసక్తితో రాగలిగారు. వచ్చిన మీరందరూ వాక్యం చేత తృప్తిపరచబడ్డారు అని మేము కూడా విశ్వసించి ప్రభు స్తుతిస్తున్నాం. మీ అందరికీ ప్రభు సహాయం చేసిన కొద్దీ ఇక్కడే భోజన ఏర్పాట్లు చేశాము. 2 స్టాల్ పెడుతున్నారు కనుక సహోదరులు ఒకవైపు, సహోదరులు ఒకవైపు మీరు భోజనం చేయండి నిదానంగా. మీరు ఏది కూడా ప్లేట్లు, గ్లాసులు, నీళ్ళు కింద పారబోయొద్దు. అక్కడ రిక్షా పెట్టాం, అందులో వేయండి మీరు తిన్న ప్లేట్, గ్లాస్ కానీ. కాస్త మీరు మాకు సహకరించవలసిందిగా ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. అలాగే రేపు పగలు ఉదయం 10 గంటలకు ప్రత్యేకమైన మీటింగు. మరలా ప్రాముఖ్యంగా దేవుని సేవకులు వినండి, మధ్యాహ్నము భోజనమైన తర్వాత దేవుని సేవకుల కూడిక ఉంటుంది. అందులో కూడా అన్నగారు వాక్యం అందిస్తారు. అన్నగారు వస్తున్నారంటే చాలామంది దేవుని సేవకులు వస్తారు కనుక మేము వారిని పర్మిషన్ అడిగా అలాగే వాక్యం చెప్తామని చెప్పారు. కనుక మధ్యాహ్నం భోజనం తర్వాత దేవుని సేవకులు బాధ్యత గల సహోదరుల కూడిక. మరలా రేపు సాయంకాలం యథావిధిగా 6:30 గంటలకు కూడిక ఆరంభించబడుతుంది. రేపు రాత్రి 6:30 గంటల కూడిక ఆఖరి కూడిక. 2 రోజులే కనుక మీరు విలువైన సమయాన్ని మీరు వినియోగించుకోవాలని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తున్నాను. ఆమె నిదానంగా భోజనం చేయండి, క్షేమంగా మీరు వెళ్ళండి. ప్రభు మీకు సహాయపడతారు కనుక ఆ విధంగా మీరు సహకరించవలసిందిగా మనవి చేస్తుంది. చాలా దూరం నుంచి చాలామంది వచ్చారు కనుక మీరు భద్రంగా క్షేమంగా వెళ్ళాలని మేము ఆశిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ఆశీర్వాదం చెప్తాం. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహాయం, ఆశీర్వాదం మనకును సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. లేచి కాస్త నెమ్మదిగా మీరు భోజనం చేయండి, సహకరించండి.